హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీఎఫ్పిసి. దిస్ ఈజ్ సుధీర్ మైచర్ల. తెలుగు సినిమా అంటే మనకు గుర్తొచ్చేది శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనం ఆయన కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారి ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ ఇంటిని చూసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్లోనే ఎంజీ సైబస్టర్ కార్ కనిపిస్తుంది. సో ఆయన కార్ కలెక్షన్ ఏంటి, ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి, ఆయన కెరియర్ ఏంటి అనేది ఆయనతో మాట్లాడి మనం ఎన్ని విషయాలు తెలుసుకుందాం. రండి. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? సార్ ఏంటి సార్ కార్ కలెక్షన్? ఎల్లో కలర్ జిగ్జిగా అంటుంది కార్. మాకు బాగా ఇష్టమైన కలర్ అండి. నాన్నగారికి కూడా బాగా ఇష్టమైన కలర్ ఇది. మా పార్టీ కలర్ కూడా ఇదే కదా, పసుపు రంగు. సో అది శుభసూచకం. స్పోర్ట్స్ కార్. మీ దగ్గర చాలా కార్ కలెక్షన్ కూడా ఏంటి సార్ కార్ల మీద పిచ్చి మీకు? కార్స్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కార్స్ ఉండే దీంట్లోనే మేము పెరిగాం. అంటే మా నాన్నగారికి కూడా బాగా ఇంట్రెస్ట్. కార్ ఎస్పెషలీ మా బాబాయ్ అంటే మా చిన్నాన్న త్రివిక్రమారావు గారు, ఆయనకు బాగా ఇంట్రెస్ట్ కార్స్ అంటే. సో మా దొడ్డి నిండా కార్స్ ఉండేవి, ఇంపోర్టెడ్ కార్స్ విపరీతంగా ఉండే. సో ఆ దీంట్లో ఆ వాతావరణంలోనే మేము పెరిగాం. సో అలా మాకు ఇది వచ్చేసింది. అది మా బ్లడ్ లోనే ఉంది. డ్రైవింగ్ అంటే అది ఒక ప్యాషన్ మాకు. సార్ మీరు ఏమనుకోకపోతే ఒకసారి మీరు కార్ కలెక్షన్ చూసి వస్తారు సార్. ఇందులో మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే కార్ కలెక్షన్ చూడండి. సార్ కలెక్షన్ అంతా చూసాను, చాలా బాగుంది. నాకు బాగా ఎంజీ సైబస్టర్ చాలా నచ్చింది. దాని గురించి ఏమైనా చెప్తారా సార్? అది ఎంజీ అంటే దాని ఫుల్ ఫామ్ అనేది మారిస్ గరాజెస్ అండి. అది యాక్చువల్గా 1925లో స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్లో స్టార్ట్ చేశారు ఈ కంపెనీ, ఎంజీ కంపెనీ అనేది. సో దానికి మాకు కొంచెం సెంటిమెంటల్ ఇది ఉంది. ఎందుకంటే మా నాన్నగారు సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొన్న మొట్టమొదటి కారు మారిస్ మైనర్. ఓకే. 1952లో ఆయన కొన్నారు కారు, 1950. సో ఈ మారిస్ మైనర్, ఈ మారిస్ కార్స్ అనేవాళ్ళు అనే కార్లు మారిస్ గరాజెస్ అంటే ఎంజీ కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశారు, షోరూమ్ వాళ్ళు అందరికి. అది ఇంగ్లాండ్ కంపెనీ అది. సో వాళ్ళ ద్వారా వచ్చాయి అన్నమాట కార్లు. సో మన ఇండియాకి వచ్చింది. సో అది మద్రాస్, చెన్నై, ఇప్పుడు చెన్నై. అప్పుడు మద్రాస్లో లేనా చెట్టియార్ గారు అని ఉండేవారు. ఆయన ఫిలిం ప్రొడ్యూసరు, ఫైనాన్సర్ అండ్ ఈ కార్ డీలర్. ఓకే. ఈ కార్ డీలర్. సో ఈయన దగ్గర నుంచి మా నాన్నగారు కొన్న మొదటి కారు మారిస్ మైనర్. ఆయన డీల్ చేసేవాడు. సో కొన్నారు. అలాగే అది 1952. ఇప్పుడు ఆయన లేనా చెట్టియార్ అనే ఆయన మా నాన్నగారితో సినిమా కూడా స్టార్ట్ చేశారు. అప్పుడే కార్ కొనగానే మా నాన్నగారితో కూడా సినిమా స్టార్ట్ చేశారు 1952. ఆ సినిమా పేరు వచ్చి అమ్మలక్కలు. నాన్నగారు అంజలిదేవి, ఆయన కృష్ణ పిక్చర్స్ బ్యానర్ మీదుగా తీశారు ఆయన సినిమా. ఆయన 2 లాంగ్వేజెస్లో తీశారు ఆ సినిమా. ఒకటేమో తెలుగు అమ్మలక్కలు,
తమిళ్లోనేమో మరుమగళ్, ఓ దాంట్లో Bilingual చేశారు. సేమ్ కాస్ట్, బట్ అది తమిళ్లో ఇది తెలుగు. అది మరుమగళ్ళు అంటే కోడలు అని అర్థం, మనకి తెలుగులో దాని కోడలు. అలా ఇంకో హైలైట్ ఏంటంటే డైరెక్టర్ యోగానంద్ గారు దానికి దర్శకత్వం వహించారు ఆ సినిమాకి. అది మొట్టమొదటి సినిమా మా నాన్నగారిని డైరెక్ట్ చేయటం ఆయన, ఓ యోగానంద్ గారు. ఇక అక్కడి నుంచి మా నాన్నగారికి చాలా క్లోజ్. మా సినిమాలు ఎన్నో సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారు, పెద్ద హిట్ సినిమాలు అన్నీ ఆయన డైరెక్ట్ చేశారు. సో మాకు ఇది ఒక సెంటిమెంట్. సో ఇది ఇప్పుడు అది 1925లో స్టార్ట్ చేసిన ఇది కారు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంజీ ఎంజీ. ఇది ఇప్పటికి 2025కి 100 years కంప్లీట్ అయింది. 100 ఆ కంపెనీ పెట్టి. మధ్యలో 2001-2లోనో ఆ కంపెనీ చైనా వాళ్ళు అక్వైర్ చేశారు. సో ఇప్పుడు అది చైనా యాజమాన్యం కింద ఉంది అది. సో ఇప్పటికి అది 100 years కంప్లీట్ అయింది. సో ఆ గుర్తుగా మా నాన్నగారు కొన్న మొదటి కారు ఎంజీ మోటార్స్ నుంచి వచ్చిన కారు కాబట్టి నేను కూడా ఇది వాళ్ళ 100 years దీనికి నేను వాళ్ళ నుంచి తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అదృష్టం చూడండి, కరెక్ట్ గా ఈ 100 years కి వాళ్ళు ఇది లాంచ్ చేశారు, ఈ ఈవీ స్పోర్ట్స్ కార్. ప్రపంచంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ కార్ ఈవీలో. సో ఐఎమ్ వెరీ లక్కీ. సో ఇమ్మీడియట్ గా ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నేను అది కొనడం జరిగింది. అండ్ ఇంకోటి ఇది స్పోర్ట్స్ కార్ లో కూడా ఇది ఏంటంటే ఇది 0 to 100 మీకు చెప్పాను ఇదివరకు, 0 to 100 3.1 seconds లో వెళ్ళిపోతుందండి. అండ్ సేఫ్టీ ఫీచర్స్, మాక్సిమం సేఫ్టీ ఫీచర్స్, బ్రేకింగ్ కానివ్వండి, అది కానివ్వండి, 0 to 100 అది 130 meters లోపల మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చేస్తుంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, ఇంటీరియర్స్ కానీ హీటెడ్ సీట్స్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇదే స్పోర్ట్స్ కార్, దీన్ని సూపర్ కార్ అంటారు. సూపర్ కారు వేరే బ్రాండ్స్ లో కూడా ఉన్నాయి, లంబోర్గిని ఉంది, ఫెరారీ ఉంది, బుగాటి ఉంది, పోర్షే ఉంది. అవన్నీ అంటే దే ఆర్ నాట్ ఈవీ కార్స్, బట్ అవి మనం కొనాలంటే ఒక మినిమం 5 crores అవుతుందండి, 5 కోట్లు ఒక్కొక్క కారు. అది ఇది వీళ్ళు ఈవీ కారు 75 లక్షల్లో మనకి ఇచ్చేస్తున్నారు. ఆ ప్రైస్ లో అసలు చూస్తే అసలు ఆ ప్రైజ్ కి నమ్మల. నాకు ముందు ఒక స్పోర్ట్స్ కార్ అంటే మాకంతా డ్రైవింగ్ ప్యాషన్ అన్నీ ఉండే కానీ సూపర్ కార్ లేదు, తీసుకుందాం అనుకున్న తరుణంలో ఇది లాంచ్ చేశారు. నా అదృష్టం సరే, ఇక అది మా నాన్నగారితో కూడా ముడిపడిన ఇది కాబట్టి ఇమ్మీడియట్ గా కొనటం జరిగింది. అండ్ మొత్తం స్టేట్ లో ఇది నాది ఫస్ట్ కార్ అండి. గ్రేట్. అది సార్, కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్, మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఇది ఇంకా కొన్ని చెప్పాలి దీని గురించి. అంటే ఇదేంటంటే ఇది వీళ్ళు జయలక్ష్మి మోటార్స్ అని మన ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, ఇది మన తెలుగుదేశం ఇది ఆయన ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, ఆయన ఇది షోరూము. అండ్ ఈ ఎంజీ అనేది ప్రతి ఎంజీ షోరూమ్ లో దొరకదు ఇది, ఈ కారు ఓన్లీ ఇన్ ఎంజీ సెలెక్ట్. సో దీనికి ఒక స్పెషల్ ఇది పెట్టారు షోరూమ్ ఈ ఎంజీ వాళ్ళు. ఆ ఎంజీ సెలెక్ట్ లోనే దీన్ని బుక్ చేయడం జరుగుద్ది. వాళ్ళు డెలివరీ చేస్తారు వెహికల్. అండ్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీ, ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లో వరకు ఉన్నది. సో ఏపీలో కూడా లేదు. ప్రీ ఆర్డర్ ఏమైనా ఇవ్వాలంటారా? ప్రీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎంత టైం? ప్రీ ఆర్డర్, బికాజ్ దిస్ ఇస్ కంప్లీట్లీ మొత్తం యూనిట్ ఇస్ ఇంపోర్టెడ్, ఇట్స్ నాట్ అసెంబ్లీ. ఇక్కడ అసెంబ్లీ అయిన కార్ కాదు ఇది, చైనా నుంచి మొత్తం ఇంపోర్ట్ చేసుకుని మనకి డెలివరీ చేస్తారు వీళ్ళు. సరే, ఇక ఈ జయలక్ష్మి మోటార్స్ వాళ్ళ ఎండి ఉన్నారు గౌతమ్ గారు, అండ్ వాళ్ళ జిఎం అనిల్ రెడ్డి గారు, అండ్ సేల్స్ జిఎం మన చంద్రశేఖర్ గారు, అండ్ సిబ్బంది అండి. దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ రైట్ ఫ్రమ్ బుకింగ్ స్టేజ్ నుంచి మీ డోర్ స్టెప్ కి తీసుకొచ్చి డెలివరీ చేస్తారు. వాళ్ళే ట్రక్ లో తీసుకొచ్చి వాళ్ళు డెలివరీ అట్ డోర్ స్టెప్. బాగా ఫుల్ కేర్ తీసుకొని ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని నెలలు పెట్టింది సార్ రావడానికి?
నాకు మాక్సిమం నేను ఆర్డర్ చేసి అదే చెప్తాను, నాకు ఇమ్మీడియట్ గా విదిన్ 2 weeks లో నాకు వచ్చేసింది. గ్రేట్. అంటే స్పెషల్ అంటే వాళ్ళు రిక్వెస్టెడ్ దెమ్ ఐ నీడ్ ది వెహికల్ ఇమ్మీడియట్లీ అనేది. సో వాళ్ళు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి వాళ్ళు నాకు, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దీస్ పీపుల్, బాగా చేశారు. సార్ ఇందాక మీరు అన్నట్టు పర్టికులర్ గా ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్? ఎందుకంటే ఆ కలర్ చూస్తే ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి ఎల్లోకి. ఏంటి రీజన్ అంటారు పర్టికులర్ అదే కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి? హిందూ సాంప్రదాయ ప్రకారం మన కల్చర్ సంబంధించింది అయితే పసుపు రంగు శుభసూచకం. దేనికైనా మన పసుపు, మన గడపలకు కానివ్వండి దేనికైనా మన పసుపు వాడతాం. పసుపు అండ్ పసుపు రంగు అంటే అఫ్ కోర్స్ మన పసుపు అనేది యాంటీబయాటిక్ కూడా. సో అది మా నాన్నగారికి కూడా చాలా ఇష్టమైన రంగు పసుపు. అండ్ మా పార్టీ ఫ్లాగ్, తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్ కూడా ఎల్లో. సో ఇది మాకు, ఇది ఆయనకు గుర్తుగా నేను తీసుకున్న బండి ఇది. ఆయన మా మొదటి కారు మారిస్ మైనర్ ఆయన కొన్నారు. 100 years తర్వాత నేను మళ్ళీ అదే ఎంజీ కంపెనీలో కారు తీసుకుంటాను కాబట్టి ఎల్లో కలర్ నాకు కావాలని నేను వాళ్ళని గట్టిగా అడిగా. వాళ్ళు రెడ్ కలర్ ఇస్తాను, నాకు వద్దు, నాకు ఎల్లో కలర్ కాబట్టి స్పెషల్గా తెప్పించి ఇచ్చారు. వాళ్ళకి అవైలబుల్ ఉందా సార్ మరి కలర్ ఎల్లో? అవైలబుల్ లేదు, బట్ వాళ్ళు తెప్పించారు, స్పెషల్ గా నాకు అవసరం తెప్పించారు. వాళ్ళు రెడ్ అయితే ఇమీడియట్ అసలు బుక్ చేసిన ఇచ్చేస్తా అన్నారు, నాకు వద్దన్న అది. సో ఎల్లో అది. అక్కడ నుంచి 100 years ఎంజీకి అయింది. అన్నగారి బర్త్డే కూడా 100 years కంప్లీట్ చేసుకుందాం అన్న. ఈ రెండు కూడా యాదృచ్ఛికం ఇవన్నీ. అవును, ఫేట్. అవును, డెస్టినీ. సార్ మీ కెరియర్ అసలు సినిమాటోగ్రాఫర్ గా మీరు ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? మీ కెరియర్ ఏంటి అసలు? అసలు సినిమాటోగ్రాఫర్ గా అవుదాం అనే ఉద్దేశం నాకు లేదండి. నాకు లేదు. మరి ఎలా? అది ఏంటంటే నేను చదువుకునే రోజుల్లో ఇంటర్ కానివ్వండి, ఇంటర్ స్టేజ్లో కూడా నాకు పెయింటింగ్ అంటే హాబీ. ఓకే. చిత్రపటాలు వేసేవాడిని, పెయింట్స్ అవన్నీ చేశారు. అది మా నాన్నగారు గమనించారు. ఆయన ఎప్పుడు ఆయనకి అందరి మీద చూస్తూ ఉంటాడు, నిశ్చితంగా ఆయన గమనిస్తూ ఉంటాడు. అతనికి ఏంటి ఇష్టం ఇవి అన్నీ, ప్రతిదీ ఆయనకి గుర్తు. ఒకరోజు నన్ను పిలిచారు, అయినా నువ్వు ఏం అవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? నాకు ఇంజనీర్ అవుదాం, నాకే మెకానికల్ గా. నాకు ఇంజనీరింగ్ అంటే నాకు ఇటువంటి అంటే బాగా ఇష్టం. ఇవన్నీ నన్ను ఇక్కడ 1969లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. థియేటర్ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది. అప్పుడు మాకు చౌదర్ నాన్న అంటే మా కేర్ టేకర్ ఉండేవారు. మా నాన్నగారు మద్రాసులో ఉండేవారు. నేను బాలయ్య, మా పెద్దన్నయ్య సాయికృష్ణ గారు, మేము అందరం ఇక్కడే చదువుకున్నాం. అప్పుడు చౌదర్ నాన్న గారు నన్ను పొట్టి ఇంజనీర్ అనేవాడు ఆయన. ఎందుకంటే నేను అన్ని ఏయో కలుగుతూ ఉండేవాడిని, కలుగుతూ ఉండాలి. నాకు ఆ టెక్నికల్ గా బాగా ఇంట్రెస్ట్. నాకు అది అడిగారు నాన్నగారు పిలిచి, ఏంటయ్యా ఏం చేద్దాం అంటే ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాం అన్నది. ఇంజనీర్ అయ్యి ఏం చేస్తావు అన్నాడు. ఏముంది, సొంత కంపెనీ స్టార్ట్ చేసుకుని, ఎందుకు మనం స్టూడియో పెడుతున్నాం కదా, నీకు పెయింటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, బ్రషెస్ పెయింట్స్ అన్ని వాడుతూ ఉంటావు, సో వై డోంట్ యూ, ఎందుకు కెమెరా ఫీల్డ్లోకి ఎందుకు రాకూడదు? కెమెరా ఫీల్డ్లో వచ్చిన తర్వాత దట్స్ ఆల్, అది కూడా ఒక క్రియేటివ్ జాబ్. అది అక్కడ నీకు పెయింట్స్ బదులు లైట్స్, బ్రష్ బదులు యూస్ కెమెరా అని ఆయన నన్ను దాంట్లో ఎంకరేజ్ చేశారు. ఆ ఫీల్డ్లోకి వెళ్ళమని ఎంకరేజ్ చేశారు. వెళ్ళిన తర్వాత ఇది నాకు అర్థమైంది. రియల్ ఇట్స్ అ వెరీ అసలు క్రియేటివ్ జాబ్ అండి. పెయింటింగ్ విత్ కలర్స్ అంటే మన కలర్స్ కనపడుతూ ఉంటాయి, చేసేస్తూ ఉంటాం, అది ఓకే, డెప్త్ వచ్చేస్తుంది. బట్ ఇన్ సినిమాటోగ్రఫీ మీరు లైట్స్తో మీరు డెప్త్ క్రియేట్ చేయాలి. కెమెరా యాంగిల్స్ కానివ్వండి, అది ఇట్స్ అ వెరీ క్రియేటివ్ జాబ్. గ్రాఫింగ్ అంతా కూడా గ్రాఫింగ్ అంతా సెట్ చేసుకోవడం, లైటింగ్. ఇదివరకు బ్లాక్ కలర్ అంటే ఇప్పుడు కలర్ లోనే మీకు డెప్త్ వచ్చేస్తుంది, రెడ్, బ్లూ అండ్ గ్రీన్ అన్ని తెలిసిపోతాయి. బట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ హార్డ్, బికాజ్ దాంట్లో మీకు కలర్స్ కనపడవు, ఓన్లీ గ్రే షేడ్స్ కనపడతాయి. గ్రే షేడ్స్
సో ఆ డెప్త్ అనేది మీరు లైటింగ్ లో తీసుకురావాలి. చాలా ఛాలెంజింగ్ ఉండేది. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్. గొప్ప గొప్పగా కెమెరామెన్ మార్కస్ బాట్లే గారు, మా గురువు గారు రెహమాన్ గారు, చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏముంది, ఎవరు పడితే వాళ్ళు తీసేస్తారు. అండ్ ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది, డిజిటలైజ్ అయిపోయింది. అందరూ కెమెరా పెడితే అసలు లైట్లు కూడా అక్కర్లేదు. అప్పుడు రీల్స్, ఇప్పుడు డిజిటల్, దానికి అక్కడ ఎంత కష్టపడ్డారో అసలు వాళ్ళు. అండ్ ఫిలిం కూడా చాలా స్లోగా ఉండేది. అవును. ఇప్పుడంతా మీకు చాలా ఊరినే లో లైట్ లో కూడా తీసేయచ్చు. అప్పుడు అలా కాదు, లైట్లు వేసి అండ్ అప్పుడు అంతా 60 వేసే ఫిలిం ఉండేది. సో అది చేయాలంటే లైట్లు ఎక్కువ వాడాలి. లైట్ల వేడి, ఆ టెంపరేచర్ లైట్ టెంపరేచర్ పెరిగిపోయింది, ఆర్టిస్టులకి ఇబ్బందిగా ఉండేది. అయినా వాళ్ళు చేశారు. దోస్ డేస్ ది గోల్డెన్ డేస్. చేంజ్ మీరు ఏమనుకుంటారు? అప్పటికి ఇప్పటికి 80s లో వచ్చేసరి కెమెరాస్, ఇప్పుడు రీసెంట్ జనరేషన్ టెక్నికల్ కెమెరాస్ కి ఏంటి డిఫరెన్స్? ఇట్ ఇస్ ఫర్ ద గుడ్ అండ్ ఈవెంట్స్. టెక్నికల్ చేంజెస్ అనేది యాజ్ ది జనరేషన్ గోస్, టెక్నికల్ ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్నోవేషన్స్, కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. సో ఇట్స్ గుడ్ ఇన్ వన్ వే. ఇదివరకు ఇప్పుడు సీజే వర్క్ కానివ్వండి, అది కానీ కొన్ని ఇది కెమెరాలోనే మనం చేసేయచ్చు. బికమ్ అన్ ఈజీ జాబ్ అన్నమాట. ఆ టైంలో మీరు ఏదైనా టఫెస్ట్ ఫేస్ ఎదుర్కొన్నారా ఈ కెమెరా పరంగా? కానీ ఏదైనా షూట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక టఫెస్ట్ సిచ్యువేషన్ కానీ టఫెస్ట్ ఫేస్? అంటే సిచ్యువేషన్స్ అంటే మనకి అన్ని అంటే మామూలుగా అంటే లైటింగ్ కానివ్వండి, అది కానివ్వండి. టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే బ్రహ్మం గారి చరిత్రలో ట్రిక్ షాట్ తీయాల్సి వచ్చింది. అప్పుడు ఇవన్నీ లేవు మాకు, ఈ సీజే వర్క్లని బ్రహ్మం గారి చరిత్రలో చేయాల్సి వచ్చింది. అహోబిళంలో షూట్ చేస్తుంటే నాన్నగారు పిలిచి, నాన్న ఇట్లా మనం ట్రిక్ షాట్ అంటే ఆయన సమాధి అయిపోతారు, సమాధిలోంచి పైకి రావాలి ఆయన. అక్కడ సిద్ధయ్య ఆయన వచ్చేసరికి ఆయన సమాధి అయిపోయాడు. సో సిద్ధయ్య అది ఫీల్ అయ్యాడు, నేను చూడలేదా మిమ్మల్ని, నేను రాకముందే మీరు ఈ సజీవ సమాధి అయిపోయారు అని ఆయన బాధపడుతుంటే మళ్ళీ ఆ సమాధిలోంచి పైకి వస్తాడు బ్రహ్మం గారు. వచ్చి ఆయన్ని ఓదారుస్తాడు. అది యాక్చువల్ గా ఇండోర్ లో దిగాలి. అది అంటే దానికి వేరే కెమెరా ఉంది, మిచెల్ కెమెరా అని ఉంటుంది. అది రివర్స్ ఫార్వర్డ్ అవన్నీ యూ కెన్ డూ, ఫ్రేమ్ మేము నోట్ చేసుకుని అన్ని చేస్తాం. బట్ అవుట్డోర్కి వెళ్ళేసరికి ఏరిఫ్లెక్స్ కెమెరా, దట్స్ అండ్ లైట్ వెయిట్ కెమెరా. దాంట్లో ఈ ఫీచర్స్ ఉండవు. ఆయన అడిగారు, నాన్నగారు నన్ను పిలిచి అడిగారు, ఏంటి తీస్తావా నువ్వు అనేది, చేయగలుగుతావా అనేది ఈ కెమెరా. నాకు ఒక 10 నిమిషాలు టైం ఉండి నేను ఆలోచించుకుని నేను చెప్తాను. సరే 10 నిమిషాలు అయిపోయిన తర్వాత తీస్తాను అన్నాడు. సరే అంటే ఆయన ఎంత ఎంకరేజ్మెంట్ అంటే, బారాలో వస్తుంది, లేదంటే మళ్ళీ తీద్దాం, స్టూడియోలో సెట్ వేసి తీద్దాం, కమాన్ భుజం తట్టి ఆయన ఎంకరేజ్మెంట్. అదే మనకి సగం బలం. ఆయన సరే కింద గుంత తవ్వి కెమెరా పెట్టి ఏరిఫ్లెక్స్ పాప ఆయన అట్టాగే ఆ సమాధి మీద మొత్తం నేను ఓకే అనేదాకా అట్టాగే కూర్చుని ఆయన మెయిన్ షాట్ అంతా లైట్ ఉండగా తీస్తాం. ఆయన షాట్ మటుకు రాత్రిపూట తీయాల్సి వచ్చింది. లైట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను లైట్ అప్ చేసి చేయాల్సి వచ్చింది. అది ఇట్ టుక్ సమ్ టైం, మోర్ దెన్ 6 hours. ఆయన అట్లాగే కూర్చుని ఆయన నేను ఓకే చెప్పే వరకు ఏం మాట్లాడకుండా తీసాను. దట్ వాజ్ మై మోస్ట్ ఛాలెంజింగ్ జాబ్. అది ఇప్పటికీ సినిమాలో హైలైట్. ఆయన పైకి రావడం సమాధిలోంచి మాట్లాడి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతాడు. మీరు నాన్నగారిని ఫస్ట్ సినిమాకి మీరు పనిచేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే భయం ఏమైనా వేసిందా? అది నాన్నగారితో ఇప్పుడు పని చేయాలి అని భయం ఏమైనా వేసింది? చాలా చిల్లుగా, చాలా జాలీగా వర్క్? లేదు, భయం అనేది ఏం లేదు, జాలీగా. బికాస్ ఆయన ముందు మనం వెళ్ళగానే ముందు అసలు ఆయన ఏమి ఇదిగా ఉండడు, చాలా ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఆయన అసలు ఏం కావాలో చెప్పుకుంటారు. ఆయన ఒక ఇదిగా ఉండడు ఆయన. అంటే మనం చూడగానే వి ఫీల్ యాజ్ ఎఫ్ హీస్ అ ఫ్రెండ్. ఒక ఇది. అండ్ సెట్లో కూడా ఆయనకి నాకు రిలేషన్షిప్ ఎలా ఉండంటే యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ కెమెరామెన్. నేను ఆయన్ని సంబోధించేటప్పుడు సార్ అని సంబోధిస్తాను. నాన్నను డాడీ అని అవన్నీ ఇది ఉండవు అక్కడ. సార్ ఆయన కూడా మోహన్ రా
ఇది యాంగిల్ చెప్తారు, ఇది కంఫర్టబుల్. ఎలా నాకు మీకు చెప్పినట్టే రాలేదా ఇంకోసారి చేద్దాం, వై డోంట్ వరీ, మీకు ఏం కావాలంటే అది చేసుకోండి. అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన, ఫ్రీడమ్. అండ్ ఆయనకి టెక్నికల్ సెన్స్ కూడా ఎక్కువ అండి, బికాస్ ఆయన ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు ఫీల్డ్లో. ఎంతో మంది కెమెరామెన్ని చూశాడు, డైరెక్టర్లను చూశాడు. ఆయన డైరెక్టర్ అయ్యాడు, ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేసి డైరెక్టర్ అవ్వలేదు ఆయన, ఓన్లీ బై అబ్జర్వేషన్, చూసి నేర్చుకొని మాత్రం. చూసి ఇప్పుడు మిగతా ఆర్టిస్టులు ఏంటి, షార్ట్ గ్యాప్ లో బయటికి వెళ్ళిపోయి అక్కడ బయటికి వెళ్ళిపోయి వేరే. బట్ ఈయన షార్ట్ గ్యాప్ లో సెట్ లోనే కూర్చుని ఆయన అలా ఎందుకు చేస్తున్నాడు, ఈయన ఇట్లా లైట్ అప్ చేస్తున్నాడు, అది ఇది బాగా అబ్జర్వేషన్. హీఈస్ అ సెల్ఫ్ టాట్ డైరెక్టర్. అఫ్ కోర్స్ ఆయన నా గురువు కేవీ రెడ్డి గారు అని చెప్పుకుంటారు ఆయన, బికాస్ కేవీ రెడ్డి గారు కొన్ని ప్రిన్సిపల్స్, ఆ ప్రిన్సిపల్స్ ఈయన అలవరుచుకున్నారు, అయ్యే ఫాలో అయ్యారు ఆయన. సో అట్లా బాగా ఎంకరేజ్మెంట్ అది బాగా ఇచ్చారు మాకు, ఏమి ఇబ్బంది ఉండేది కాదు ఎవరైనా సరే. బయట జనాలందరికీ సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఒక హీరోగా ఇది ఉంది, ఒక సినిమా హీరోగా తెలుసు. మీకు పర్సనల్ గా అయినా ఒక తండ్రిగా ఎలాంటి పర్సనల్ గా మిమ్మల్ని ఇంపాక్ట్ చేశారు ఆయన? ఆయన పద్ధతులు అండి, ఆయన ప్రిన్సిపల్స్. ఆయన ఎవరికి ఆ ప్రిన్సిపల్స్ పక్కన పెట్టేవారు కాదు. అది ఏమొచ్చినా సరే మార్నింగ్ పూట లెగవటం, 2:30 లెగవటం, ఆయన ఎక్సర్సైజు, ఆయన వ్యాయామం చేసేవారు, కసరత్తు చేసేవారు. కింద కాలకృత్యాలు చేసుకుని పూజ చేసుకుని by 5 he's in his office. అండ్ మేకప్ వేసుకుని కొన్ని ప్రిన్సిపల్స్ అండి. ఆ మేకప్ ఆ రోజుల్లో అవుట్డోర్ అంటే ఈ లైట్స్ ఉండేవి కాదండి, అవుట్డోర్ అంటే ప్యూర్లీ సన్. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ లైట్స్ వచ్చి డే లైట్స్ అంటారు, లైట్లు ఎండ లేకపోయినా కానీ మనం తీసివచ్చు. ఆ రోజుల్లో ఉండేవి కాదు, రిఫ్లెక్టర్స్ వాడేవారు. రిఫ్లెక్టర్స్ ఎప్పుడు పనిచేస్తాయి, సూర్యుడు ఉన్నప్పుడే రిఫ్లెక్టర్స్ పనిచేస్తాయి. సో ఆ టైం సేవ్ చేయడానికి ఆయన పొద్దున్నే 5 మేకప్ వేసుకుని ఆయన కూర్చునేవాడు. మా అవుట్డోర్ షో ప్రొడ్యూసర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ. మీరు సినిమాటోగ్రాఫర్ అవ్వకముందు ఆయనతో ఎప్పుడైనా సెట్స్కి వెళ్ళారా సార్? అంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఆయన లేసి చూసేవారు కదా, మీరు ఎప్పుడైనా సెట్స్కి వెళ్ళి ఆయనతో పాటు, మీరు వర్క్ లోకి దిగక ముందు సెట్స్కి వెళ్ళి అబ్జర్వ్ చేసేవారు కానీ మీతో పాటు? చేసేవాళ్ళం, కాకపోతే ఎర్లీ మార్నింగ్ కాదండి, అప్పుడు పిల్లలు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. ఓకే, సరదాగా ఏదైనా ఇది ఉంటే, కొత్తగా ఏదైనా ఉంటే సాంగ్ షూటింగ్ అప్పుడు సరదాగా ఫ్యామిలీ అంటే అందరూ రెడీ అయ్యి వెళ్ళేసరికి, బట్ ఆయన ముందే వెళ్ళిపోయారు కదా, ఆయన బిజీలో ఆయన ఉండేవారు. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళం అంతా. అప్పుడు మీకు ఏం అనిపించలేదు అప్పుడు వెళ్తున్నప్పుడు, నేను సినిమా ఫీల్డ్ లోకి రావాలన్నప్పుడు ఏమని అనిపించింది? అప్పుడు నాకైతే ఏమనిపించలేదండి, నాకైతే ఏం అనిపించలేదు. సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలని అసలు ఆలోచన లేదు. ఎప్పుడైతే మా నాన్నగారు నన్ను ఎంకరేజ్ చేశారో, ఎందుకు వై డోంట్ యూ ట్రై దిస్, అందరినీ ఇష్టం. ఆయనతో చేసిన అన్ని సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా వర్క్ పరంగా ఆయనతో చేసిన సినిమాలు? అన్ని సినిమాలు మంచి ఇదేనండి, మంచి. కాకపోతే బ్రహ్మంగారి చరిత్ర కానివ్వండి, ఇవన్నీ ఒక మైల్ రాయిల్ లాంటి సినిమాలు. నా కెరియర్కి మర్చిపోలేని సినిమాలు అన్నీ చాలా చేసాం. బ్రహ్మంగారి చరిత్ర ఒకటి, మళ్ళీ ఇది విశ్వామిత్ర, ఇవన్నీ మనం దీన్ని ఇది చేయలేం. ఆల్ ఆర్ బెస్ట్ మూవీస్ అన్ని. ఐఎమ్ ఫార్చునేట్ అటువంటి మూవీస్ నేను చేసినందుకు, అండ్ ఆయన డైరెక్షన్ లో చేసినందుకు ఎంతో నేర్చుకున్నాను ఆయన దగ్గర. మీకు ఒక ఛాన్స్ వస్తే, మీరు ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ గా మీ కెరీర్ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో మీకు ఒక ఛాన్స్ వస్తే మీరు డైరెక్టర్ అవుతారా, యాక్టర్ అవుతారా? ఏమవ్వాలనుంది మీకు? నేనా కెమెరామెన్ అవుతా. కెమెరామెన్ కాకుండా అయితే డైరెక్టర్. యాక్టింగ్ సైడ్ మీకు అసలు లేదు సార్? అంటే నేను మీది ఒక ఫోటో చూసాను, మంచి స్పెట్స్ పెట్టుకొని జాకెట్ వేసుకొని అసలు హీరోలా ఉన్నారు. అంటే యాక్టింగ్ సైడ్ మీకు అసలు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఎందుకండి నాకు అది దాని మీద అంటే పర్సనాలిటీ కూడా ఉండాలి. లేదా అప్పుడు ఫోటోస్ చూస్తుంటే సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోవాలి మనం. మనకెందుకు ఐదర్ ఫస్ట్ కెమెరా లేదంటే డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ అండి. మీరు ఏ చిన్న సినిమా వచ్చినా పెద్ద సినిమా వచ్చినా ఓన్లీ తారక రత్న థియేటర్ లో మాత్రమే చూస్తారంట.
ఎందుకలా? అట్లా ఏం లేదండి. ఎవరు చెప్పారు మీకు? అంటే బయట అంటూ ఉన్నారు ఆయన ఓన్లీ థియేటర్ మాత్రమే సినిమాలు చూస్తారు, ఎక్కడ సినిమా చూడరు అని చెప్పి. లేదు, వెళ్తూ ఉంటాను అనుకోండి, సరదాగా ఫ్యామిలీతో వాళ్ళతో వెళ్తుంటాను, చూస్తూ ఉంటాను. తారక రామ థియేటర్ అంటే మా మా నాన్నగారు కట్టిన థియేటర్ అది. దాంతో కూడా బాగా సెంటిమెంట్ అది ఉంది. సో మ్యాక్సిమంగా వెళ్తూ ఉంటాను. మీకు సినిమాలు అంటే ఇంత ఇంట్రెస్ట్ కదా సార్, ప్రొడక్షన్ సైడ్ ఎందుకు దిగలేదు? అంటే ప్రొడక్షన్ సైడ్ చేశాను ప్రొడ్యూసర్ గా, అంటే ప్రొడ్యూసర్ గా. ఇప్పుడు రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉంది అనుకోండి. రామకృష్ణ సినీ స్టూడియోస్ అంటే మీ 7 బ్రదర్స్ దాంట్లో పార్ట్నర్స్, మీ 7 ప్రొడ్యూసర్స్. అది కాకుండా నేను మా తారక రత్నతో నేను సపరేట్ గా సినిమా తీసుకున్నాను. ఓకే, అట్లా 2 సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్ గా కూడా నేను చేశాను. అదండి. మీ బ్రదర్స్ అందరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేది? అంటే అందరూ బ్రదర్స్ అందరూ కూడా రిలేషన్షిప్ ఎలా ఉండేది మీ అందరికి? చాలా జోవియల్, చాలా కార్డియల్ గా ఉంటుందండి. ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంటాం. వీఆర్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. 7 బ్రదర్స్ ఆర్ 7 వండర్స్ ఆఫ్ ది ఈచ్. అంటే మనస్తత్వాలు ఒకేలా ఉండవు, బట్ అందరం కలిసిమెలిసి సరదాగా ఏ ఒకేషన్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ అ గుడ్ టైమ్ టుగెదర్. ట్రిప్స్ కి ఎక్కడికైనా వెళ్ళడం జరుగుతుంది అంటే ఎక్కడికి అందరూ కలిసి ట్రిప్స్ కి ఏమైనా వెళ్ళడం జరుగుతుందా? చాలా తక్కువ అండి, తక్కువ. ఎవరి ఫ్యామిలీస్, ఎవరి యావిగేషన్స్ వాళ్ళకుండే, ఎవరి బిజినెస్ వాళ్ళకుండాయి. అట్లా ఎప్పుడో ఒకసారి కుదురుతుంది. అటువంటిప్పుడు డెఫినెట్ గా చిన్న ప్లాన్. అందరూ కలిసి ఉన్నప్పుడు ఎక్కువ టాపిక్ దేని గురించి వస్తుంది? అంటే సినిమాలు మీరే, పాలిటిక్స్ లో కూడా మీదే హవా? పాలిటిక్స్ అసలు పాలిటిక్స్ అసలు మాట్లాడదు, సినిమా గురించి ఒకటే, సినిమాల గురించే సరదాగా ఉంటుంది. సినిమా ఈ పాలిటిక్స్ మాట్లాడితే అంటే అది వేరే వెళ్ళిపోతుంది, వేరేగా ఉంటుంది. అది అవును, వీ కాంట్ ఎంజాయ్. ఎవరి వ్యూస్ వాళ్ళే. బట్ సినిమాలకు వచ్చేసరికి సెంట్రల్ ఫిగర్ మా నాన్నగారు. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒకడు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ ఉంటాడు, ఆయనతో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటా, అట్లా సరదాగా గడుపుతూ ఉంటాం. సో ఫిల్మ్ గురించే టాపిక్స్. ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎక్కువ యాక్టివ్ ఎవరు ఉంటారు? సినిమా డిస్కషన్ జరుగుతున్నప్పుడు అందరం. ఇప్పుడు హరికృష్ణ గారు అనుకోండి, ఆయన బాగా అవుట్ స్పోకెన్ పర్సన్. ఆయన చాలా ఇదిగా ఉంటాడు. మా బాలయ్య, ఆయన కూడా తెలుసు కదా బాలయ్య. సో దే చాలా ఇదిగా జరఫ్గా ఉంటారు వాళ్ళు. ఎంజాయ్ దేర్ కంపెనీ. మీ సిస్టర్స్ లో మీ ఫేవరెట్ సిస్టర్ ఎవరు? ఫేవరెట్లు అనేది అంటే ఎవరితో కొద్ది క్లోజ్ ఉంటారు? అంటే మనకి ఎంతమంది ఉన్నా సరే ఒక వ్యక్తితో మనం కొద్ది క్లోజ్ ఉంటాం. నేను అంటే కొంచెం బాగా ఇదిగా మాట్లాడాలంటే నా సిస్టర్ పురంధేశ్వరితో నేను కొంచెం ఇదిగా ఉంటాను. పురంధేశ్వరి షీజ్ నాకంటే నాకు చెల్లి వరుస, నాకు చెల్లి నా తర్వాత ఆవిడ. సో ఎందుకంటే అప్పుడు విలేజ్ లో కూడా మేము నిమ్మకూరులో ఆవిడ అక్కడ బాగా హరన్నతో కూడా బాగా క్లోజ్గా ఉండేది. సో నాతోను ఏమన్నా చెప్పుకోవాలన్నా కొంచెం ఇవన్నీ ఇబ్బందులు మాట్లాడుతున్నాను. సో పాలిటిక్స్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది మీ ర్యాప్ ఆయనతో? ఎలా అంటే మీ ఇద్దరి మధ్య బాండ్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి, నథింగ్. సరదాగా ఉంటారా? ఇది లేదు. అంటే ఇద్దరు మధ్య డిస్కషన్ ఏమైనా సరే సీరియస్ గా ఉంటుందా? డిస్కషన్ సరదాగా ఉంటుందా? ఎలా ఉంటుందా? సరదాగా ఉంటుందండి, ఏదో మామూలుగా హ్యాపీగా ఒక బావగారితో ఎలా మనం బావమర్దుల మధ్యన ఎలా ఉంటుందో అంతే, అదే తప్పితే. బట్ సహజమైనంత వరకు నేను పాలిటిక్స్ అవాయిడ్ చేస్తా. అసలు ఆయనతో సరదాగా మీకు ఇది వరకు చెప్పినట్టే ఫ్యామిలీ యూనియన్ అప్పుడు వాళ్ళందరూ కూడా ఉంటారు, సరదాగా మాట్లాడుతూ ఉంటాం. అటువంటిది ఏం లేదు. ఓన్లీ సినిమాల వరకు తప్ప పాలిటిక్స్ లో అసలు మీరు ఇన్వాల్వ్ అవ్వరు? నేను ఇన్వాల్వ్. రీసెంట్ గా మీరు పార్టీ ఫండ్ కూడా ఇచ్చారు. అవునండి, అవునండి. పార్టీ ఫండ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 25 లక్షలు నేను కంట్రిబ్యూట్ చేశాను యాజ్ అ సిటిజన్. కొంచెం ఫ్లడ్ విక్టిమ్స్ కి అండగా ఉండాలని సేమ్ రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేశానండి. అది సో బాలకృష్ణ గారు ఎలా ఉంటారు నార్మల్ గా? అంటే బయట అందరు బాలకృష్ణ గారు లైన్ అంటూ ఉంటారు, సీరియస్ గా ఉంటారండి. సీరియస్ గా ఉంటారా, జోయల్ గా ఉంటారా? మాతో జోయల్ గా అదంతా బయట. సో భయపడుతూ ఉంటారు అంతా. అంటే అదొక మనసు ఇది. బట్ ఆయనకున్న ఇది వేరే.
చాలా మంది అది లైక్ చేస్తారు, అవును. ఆయన ఫ్యాన్స్ చాలా మందికి ఇష్టం. అసలు ఆయనతో కొట్టించుకుందాం అని చాలా మంది ఎగబడుతూ ఉంటారు. ఆయన చేయబడితే ఏదో అదొక క్రేజ్. అవును. బట్ ఆయన ఊరికినే ఇది అవ్వడండి, అన్లెస్ ఆయన డిస్టర్బ్ అయితే, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఇది చెప్తే, లేదంటే ఈజ్ అ వెరీ జోవియల్ పర్సన్. అసలు మాట్లాడేస్తూ ఉంటాడు. అవును, మాట్లాడేస్తూ ఉంటాడు. బయట కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటే ఆయన చాలా సరదాగా ఉంటారు, సరదాగా ఉంటారు, ఫన్నీగా ఉంటారు. బాగా. కొత్త హీరోలతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఆయన. అదంతా ఏం ఉండదండి, హ్యాంగప్స్ ఏం లేవు, ఈగో ప్రాబ్లమ్స్ ఏం లేవు, అందరితో కలిసి మెలిసిపోతూ ఉంటాడు ఆయన. మీ యంగ్స్టర్స్ తో అంటే యంగ్స్టర్స్ లాగానే ఉంటాడు. అదే చాలా చిన్నపిల్లడు అయిపోతారు అని. ఎంతో మనం రీసెంట్ గా చూస్తే విశ్వక్షణ్ తో గానీ, లేదంటే సిద్ధు జొన్నల్ గారితో చాలా ఫ్రెండ్లీగా, అంటే వాళ్ళ అనుకుంటున్నాడు ఆయన ఏజ్ కి వీళ్ళకి సరదాగా ఉంటుంది. అవును, బాగుంటుంది. మీరు ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళలో ఎన్టీఆర్ గారిని పక్కన పెడితే ఇంకెవరు హీరో, ఏ హీరో మీకు బాగా ఇష్టం? అట్లా అనుకోండి, మా బాలయ్య. బాలయ్యనే, ఎందుకంటే నేను ఎక్కువ బాలయ్యతోనే వర్క్ చేశా. మాక్సిమం పిక్చర్స్ బాలయ్యతోనే చేశా. అండ్ అవన్నీ సూపర్ డూపర్ హిట్స్. 86 ఇయర్ లో నేను మాక్సిమం సినిమాలు చేశాను అని, అవన్నీ హిట్స్ అండి. 86 అది గోల్డెన్ పీరియడ్ మా బాలయ్యకి. అన్ని పిక్చర్స్ సూపర్ హిట్. ఇప్పుడు ఎవరైనా ఒక హీరోతో మీరు వర్క్ చేయాలంటే, ఒక ఛాన్స్ వస్తే కొత్త హీరోలతో ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చాలా మంది ఉండారండి, చాలా మంది ఉండారు. చూస్తున్నాం కదా, సినిమాలు మంచి సినిమాలు వస్తున్నాయి. కొత్త కొత్త డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళ ఇది కానివ్వండి, థాట్స్ కానివ్వండి, డిఫరెంట్గా ఉంటుంది. సో మనం కూడా వీఆర్ కంపీటింగ్ విత్ దట్. సరిగ్గా హీరోలు లెక్క వస్తే చాలా మంది ఉండారు. అంటే ఒక పర్టికులర్ ఒక హీరోతో, ఈ హీరోతో వర్క్ చేస్తే బాగుంటుంది, నేను తీయగలను, ఈ హీరోని మంచిగా చూపించగలను. టాప్ హీరోస్ లో ఎవరినైనా బాగానే ఉండారండి. ఇప్పుడు ఈయన ఉన్నారు అనుకోండి, సరే ఇప్పుడు ఆ జనరేషన్ వల్ల ఏమంటున్నారు, ఈ జనరేషన్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అంటే మనకి చాలా మంది ఉండారు. లైక్ ఐ కాంట్, బట్ మీ మనవన్ని కూడా హీరోగా లాంచ్ చేస్తున్నారు. అవును, దాని గురించి ఏదైనా చెప్తారా? ఏముందండి, ఆయన మన జానకిరామ్ గారి కొడుకు. ఆయన జానకిరామ్ గారు ఆఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ ఆయన లేడు, హరికృష్ణ గారు కూడా లేదు. బట్ మంచి ఫిగర్ అండి, మంచి హైట్ ఉంటాడు మనిషి, మంచి పర్సనాలిటీ, బాగా వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ముందు అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పటి నుంచో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు ఆయన. అంటే అందులో సపోర్ట్ మీదే ఎక్కువ కనిపిస్తుంది, మీరే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు తెలుసు. అంతే, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ చేస్తాం, మనకు తెలుసు. సో లేకపోతే లేదు కదా. సో డెఫినెట్ గా టాప్ హీరో అవుతాడు. సార్, మీరు చేసిన కొన్ని సినిమా పేర్లు చెప్తాను. ఆ సినిమా పేరు వినగానే మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ సిచ్యువేషన్, ఫన్నీయెస్ట్ సిచ్యువేషన్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ ఫస్ట్ సినిమా అగ్గిరవ్వ. అవునండి. దాంట్లో మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఫన్నీయెస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే చెప్తాను. ఇక అంటే మీరు అడుగుతున్న టఫెస్ట్ ఫన్నెస్ట్ అనేది మేకింగ్ ప్రాసెస్ లో సంగారెడ్డిలోనే మేము షూట్ చేస్తున్నాం. అది ఒక రెయిన్ ఎఫెక్ట్, నైట్ లో రెయిన్ ఎఫెక్ట్, లైట్లు పెట్టాలి. దట్ వాజ్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ అండి. ఫైర్ ఇంజిన్స్ వచ్చి అప్పుడంతా రెయిన్ ఎఫెక్ట్ మనం క్రియేట్ చేయాలి. అప్పుడు హీరోని టార్చర్ చేసే సీన్ అది హీరోని నైఫ్ తో టార్చర్ చేసే సీను. దట్స్ బికాస్ ఆ లైటింగ్ కానివ్వండి, ఇది కానీ, బికాస్ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ సెటప్. రెయిన్ అనేది ఆర్టిఫిషియల్ సెటప్ అది. సో దాన్ని లైటింగ్ కానివ్వండి, అది కానివ్వండి, అది మొత్తం ఏరియా అంతా రెయిన్ పడేటట్టు మనం క్రియేట్ చేయాలి. దట్ వాజ్ అ ఛాలెంజ్. దిస్ థింగ్ బాగానే చేసాం. షూట్ టైంలో ఫన్నీయెస్ట్ సిచ్యువేషన్ ఏంటది? అంటే ఫస్ట్ సినిమా సిచ్యువేషన్ అంటే నాన్నగారు మారు వేషాలు వేసుకునే సాంగ్, దట్ వాస్ వెరీ ఫనీ. ఆయనను శ్రీదేవి దాంట్లో హీరోయిన్, ఆ సాంగ్ షూటింగ్ అదంతా ఉండేది. నాన్నగారు మారు వేషంలో ఇక ఆయన్ని కొట్టేవారు ఎవరు లేరు. సో అసలు ఆయన చూస్తేనే మనకి చాలా ఇదిగా ఉంటుంది. దట్ వాజ్ అ వెరీ లైట్ అండ్ వి ఎంజాయ్డ్ దట్ సిచ్యువేషన్. అదంతా బాగుంది. నెక్స్ట్ సినిమా అనురాగ్ దేవత. అందులో టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏం ఫేస్ చేశారు, ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారా? ఛాలెంజ్ అంటే ఇప్పుడు ఎంత సినిమా అది ఇట్స్ అ డిఫరెంట్ నేచర్ గల సినిమా అండి. ఇట్స్ అ వెరీ స్టోరీ వాల్యూ ఉన్న సినిమా అది, స్టోరీ వాల్యూ ఉన్న సినిమా. సో దాంట్లో ఏంటంటే టఫెస్ట్ అనేది
అంటే రెగ్యులర్ గానే తీయటం జరిగింది, అంత మామూలు అదంతా. టఫెస్ట్ ఐ డెంట్ ఫేస్ ఎనీ టఫెస్ట్ సిచ్యువేషన్. సరే ఇక లైట్ సిచ్యువేషన్ అంటారా, మా బాలయ్య కూడా ఉండడు దాంట్లో. బాలయ్యతో ఇది సో ఆయనతో సరదాగా షూటింగ్ కానివ్వండి అదంతా బాగా వి ఎంజాయ్డ్ దట్ కంపెనీ. అక్కడ ఆర్టిస్టులతో కానీ ఏదో కానీ అక్కడ ఆ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులతో కానీ ర్యాప్ కానీ ఏదైనా ర్యాప్ ఏముందండి, ప్రొఫైల్ దే ఆర్ వెరీ హోమ్లీ ఆర్టిస్ట్. ఇన్ఫాక్ట్ జయసుధ కూడా ఉంది ఆ సినిమాలో. శ్రీదేవి, జయసుధ బాగా చాలా కోఆపరేటివ్, వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అండి. చాలా హోమ్లీగా ఉండేది అసలు, ఏదో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ ఫుల్ గా అసలు ఎంజాయ్. సింహం నవ్వింది, సింహం నవ్వింది అది అంతే. అందులో టఫెస్ట్ సిచ్యువేషన్ ఏం లేదంటారా? అంటే అలా ఏం లేదండి, కొంచెం నాన్నగారి క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్ ఆ సినిమాలో. మా బాలయ్య దాంట్లో కూడా బాలయ్య ఇది. సో టఫ్ అంటూ ఏం లేదు, టఫ్ ఛాలెంజింగ్ అంటూ, బట్ అది క్యారెక్టర్ లో ఉండే ఇది అది. సో దిస్ థింగ్ అనమాట. సో పర్టికులర్ గా చెప్పాల్సింది ఏం లేదు దాంట్లో. అంత సాఫీగా వెళ్ళిపోద్ది అంతే, ప్రొఫెషనలిజం అంతే. క్రేజియస్ట్ మూమెంట్ కానీ ఏదైనా అటువంటిది ఏముండవండి. చండశాసనుడు దట్ వాజ్ అ వెరీ డైనమిక్ ఫిలిం అండి. నాన్నగారు మెయిన్ క్యారెక్టర్ డ్యూయల్ రోల్ వేశారు. నాన్నగారు మెయిన్ చండశాసనుడు క్యారెక్టర్ అండ్ హీరో యంగ్ క్యారెక్టర్. దాంట్లో నేను ఫేస్ చేసిన టఫెస్ట్ అంటే సిచ్యువేషన్ ఏంటంటే, నాన్నగారు విలన్ ని ఎడ్ల బండి మీద చేజ్ చేస్తూ ఉంటారు. నాన్నగారు తోలుతూ ఉంటారు. ఆయన ఎడ్ల రాక్ వచ్చింది, చిన్న రాయి వస్తే ఆ వీల్ రాయి మీదకి ఎక్కితే నాన్నగారు పడిపోయారు, బండి మించి పడిపోయారు, ఎడ్ల బండి మించి పడ్డారు. ఆయన పడితే ఆ ఎడ్ల బండి చక్రం ఆయన మించి పైనుంచి వెళ్ళిపోతే అది నేను షూట్ చేస్తున్నా. మొత్తం రికార్డ్ అయి ఉన్నది, షూట్ చేస్తున్నా. అసలు వీ కాంట్ బిలీవ్ అసలు ఆయన ఎట్టా బతికాడు, దాంట్లో నుంచి ఎట్టా బయటికి పడ్డాడు. దట్ వాజ్ ఎ వెరీ డిస్టర్బింగ్ చక్రం. అంటే అది కూడా మధ్యలోంచి వెళ్ళిపోయిందండి, గ్రాయిన్ నుంచి వెళ్ళిపోయింది. యూ నో వాట్ ఐమ్ టెలింగ్. సో అది ఏంటంటే ఆయన ఎక్సర్సైజ్ చేస్తాడు కాబట్టి, ఆసనాలు వేస్తాడు కాబట్టి, ఎప్పుడైతే ఆయన కింద పడ్డాడో, ఎప్పుడైతే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆయన బాడీ మొత్తం బిగపట్టేశాడు ఆయన. సో స్పాంటేనియస్ గా హీ నోస్ వాట్. సో అది ఇమ్మీడియట్ గా ఆయనకి ఏం ఎఫెక్ట్ అవ్వాలి, చిన్న ఇంజరీస్ తో బయటపడ్డాడు కానీ ఆయన నథింగ్ సీరియస్. సో దట్ వాజ్ అ వెరీ అన్ఫర్గెటబుల్ సిచ్యువేషన్ అది. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. శ్రీమద్ విరాట్ పర్వం. అది విరాట్ పర్వం అంటే కళ్ళకు గంతలు కదండి, అది రావణాసుడు క్యారెక్టర్ ఆయన వేశాడు. శ్రీమద్ కాదు, విరాట పర్వంలో కీచకుడు పాత్ర. సారీ, విరాట పర్వం అనేది కీచకుడు పాత్ర. కీచకుడు పాత్రలో ఆయన లెన్సులు పెట్టుకున్నాడు, గ్రీన్ కలర్ ఐస్ గ్రీన్ గా తయారని లెన్స్ వాడేవారు, కాంటాక్ట్ లెన్స్. ఆ లెన్సులు పెట్టాలంటే నేను తప్పితే ఎవరు సాహసించేవారు కాదు, భయం అందరికి. వెళ్ళి ఆయన కళ్ళు పవర్ఫుల్, అంటే సెన్సిటివ్ పార్ట్ పెట్టినప్పుడు కూడా కాంటాక్ట్ లెన్సెస్ పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కాకుండా ఇబ్బంది అండ్ వణుకుతూ ఉంటారు. ఏదైనా అయిందంటే కన్ను. అవును, మన దాంట్లో కూడా ఏదో ఉందండి, అన్ని దీంట్లో కల్లా నయనం ప్రధానం అనేది. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో ఆ నాన్నగారికి పెట్టాలంటే నేనే ధైర్యం చేసేవాడిని. ఆయన నన్ను, మిగతా వాళ్ళు హరికృష్ణ గారు కూడా పెట్టడానికి ఇబ్బంది పడేవారు ఆయన. సో నేనే పెట్టేవాడిని. బట్ ఆయన పెట్టినప్పుడే అది మళ్ళీ తీయటం కుదరదు, మొత్తం రోజుల్లో అట్టాగే ఉండేది. సరే అది తీసిన తర్వాత కాసేపు కనపడే కాదు ఆయనకి,
ఆయనకి అసలు మసగా అయిపోయింది మొత్తం. మొత్తం డార్క్ అయిపోయి అసలు కనపడేది కాదు. ఎందుకంటే ఫోర్స్డ్ ఇది, అది ప్రిస్క్రైబ్డ్ లెన్సెస్ కాదు, ఆయనకి ఎటువంటి సైడ్ ప్రాబ్లమ్స్ లేదు. అయినా క్యారెక్టర్ కోసం ఆయన చేసే సాహసం అనమాట. క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఆ కళ్ళు ఇలా ఉండాలి అని చేసే ఆయన పెట్టుకున్నాం. సో ఇది చిరంజీవులకి కూడా జరిగింది. నాన్నగారి పాత సినిమా అంటే ఫస్ట్ నేను కెమెరామెన్ కాదు, అది ఇప్పుడు పాత చిరంజీవుల్లో కూడా ఆయన గుడ్డి వేషం కూడా కాంటాక్ట్ లెన్సెస్ పెట్టారు అప్పుడు, వైట్ గా సో అవి తీసేసిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆయన కనపడేది కాదు. సో అటువంటి క్యారెక్టర్ లో అలా ఇమర్స్ అయిపోయేవాళ్ళు వాళ్ళు క్యారెక్టర్ కోసం. ఇప్పుడేముందని ఈజీ అయిపోయిందంతా. ఇప్పుడు రాముడికి మీసాలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్తాం దానికి, మనం మాట్లాడలేము. మారిపోయింది, జనరేషన్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఏమంటే దాన్ని సమర్థించుకుంటారు. మరి ఇప్పుడు ఇదివరకు ఇది వస్తాయండి. ఇప్పుడు మన ఏ రాముడు కానీ కృష్ణుడు కానీ ఎన్ని దేవాలయం మీకు వెళ్ళండి, మీసం ఉంటుందా అండి? ఉండదు కదా. ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు అదేంటో సమర్థించుకుంటున్నారు. మన వీళ్ళు కూడా సమర్థిస్తున్నారు. ఇప్పుడు అదే అయోధ్య ఉంది, అయోధ్యలో బలరాముడిని పెట్టారు, రాముడిని ఎన్నో ఆ రామాలయాలు ఉండవు, ఎవరికి మీసాలు ఉండవు, ఏముండవు. బట్ ఎందుకంటే మీసం అనేది, ఇప్పుడు మనం తిరుపతి వెళ్తామండి, తిరుపతి వెళ్తే తలనీలాలు ఇస్తాం. తలనీలాలు ఇచ్చేటప్పుడు ఏమంటారు, మీసాలు కూడా తీయంటారు. ఎందుకు? మీసాలు మన ఒక అహంకారానికి చిహ్నం. అది మన అంటే మనం మెలసం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మనం త్యజించి గుళ్ళోకి వెళ్తాం, సమర్పించు. సో అది మెయిన్ ఇదండి. అందుకనే మన దేవుళ్ళకి కానివ్వండి, ఎవరికి కానీ మీసం అనేది మనం ఉండదు, ఎక్సెప్ట్ శివుడికే ఉంటుంది. అది ఎంతో వాళ్ళు చాలా అధ్యయనం చేశారు, దాని గురించి రీసెర్చ్ చేశారు. నాన్నగారు కానివ్వండి, కేవీ రెడ్డి గారు కానివ్వండి, ఎన్నో మహత్తరమైన సినిమాలు తీశారు. ఒక క్యారెక్టర్ రాముడు ఎలా ఉండాలి, కృష్ణుడు ఎలా ఉండాలి. కృష్ణుడు అంటే కొంచెం పేడి, ఆ నడక కానివ్వండి కొంచెం ఆడంగితనం ఉంటుంది వాళ్ళు. అందుకని మీరు చూడండి, రామారావు గారు కృష్ణుడుగా నడక వేరేగా ఉంటుంది, అదే రాముడుగా క్షత్రియుడు ఆ నడక వేరే ఉంటుంది. సో ఇంత స్టడీ చేసి వాళ్ళు తీశారు. అందుకే కదా ప్రజలందరికీ ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉంటాడంటే ఎన్టీఆర్ గారు చూపిస్తారు, రాముడు ఎలా ఉంటాడంటే ఎన్టీఆర్ గారు కాదు కదా. ఆ అదృష్టం అదండి, వాళ్ళంత ఇమర్స్ అయిపోయి చేసేవాళ్ళు. అండ్ ఇలా రాముడు కృష్ణుడు క్యారెక్టర్ చేస్తే కటిక నేల మీద నిద్రించేవాడు నాన్నగారు. అందరం చూసాం, అందరం ఆయన బిడ్డలేమే కదా, మాకు తెలుసు. కటిక నేల మీద అసలు సాత్వికమైన భోజనం, సినిమా అయ్యేంతవరకు, సినిమా అయ్యేంత, ఆ క్యారెక్టర్ అయ్యేంత. అదే మళ్ళీ భీముడు కానివ్వండి, దుర్యోధనుడు కానివ్వండి, రావణాసుడు క్యారెక్టర్ ఏమంటే అది ఇంకో రకంగా ఉంటుంది ఆయన. సో అంత క్యారెక్టర్లు అక్కడ మీరు ఎన్టీ రామారావు గారు కనపడరు, రాముడే కనపడతాడు అక్కడ. సో అదండి, మన ప్రజలందరికీ కూడా ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ ఆయనలో చూసుకున్నారు. ప్రతి క్యారెక్టర్ ని ఎన్టీఆర్ గారు దాంట్లో చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సినిమా బ్రహ్మశ్రీ విశ్వామిత్ర. దాంట్లో మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ ఛాలెంజ్ కానీ సినిమా ఇప్పుడు? ఈ ట్రిక్ షాట్స్ లోనే ఎక్కువ, కెమెరాలోనే చేసేవాళ్ళం అండి. ఛాలెంజింగ్ గా ఉండి, మాస్క్ షాట్స్ కానివ్వండి, అవి కానివ్వండి. మేము అప్పుడు సీజీ వర్క్లు ఉండేది కాదు, సీజీ లేదు, గ్రాఫిక్స్ లేదు, అంత కెమెరాలోనే చేసేవాళ్ళం. సో అది ఛాలెంజింగ్ గా ఉండేదండి మాకు. క్రేజియస్ట్ థింగ్ ఆర్ ఫన్నీయెస్ట్ థింగ్ ఈ సినిమా షూటింగ్ అక్కడ? దాంట్లో అసలు ఆ పిక్చర్ అటువంటిదండి. పిక్చర్ బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అంటే అదొక ఇది. దాంట్లో ఫనీగానే, దాంట్లో ఏంటంటే మన ఇంద్రుడు క్యారెక్టర్, ఇంద్రుడు ఆయన తపస్సు భంగం చేయాలని మేనకను పంపిస్తూ ఉంటాడు కదా. దట్ వాజ్ దిస్ థింగ్ ఫనీ. అక్కడ డైలాగ్స్ కానివ్వండి, ఆయన వాడే డైలాగ్స్, ఇంద్రుడు అవి కొంచెం ఇదిగా ఉండేది, ఫనీగా ఉండేది.
బాగానే enjoy చేసాం. దీన్నే హిందీలో రీమేక్ చేసినట్టు హిందీలో చేసామండి. హిందీ చేసినప్పుడు ఎలా అనిపించింది? హిందీ సేమ్ అండి, సైమల్టేనియస్ గా షూట్ చేసాం. ఓకే, షార్ట్ ఇది, ఒక Okay. షార్ట్ హిందీ అట్లా బైలింగ్వల్ చేసేవారు. అది సపరేట్ గా మొత్తం సినిమా తీయటం కాదు. ఇది ఒక షార్ట్ తీస్తే మళ్ళీ నెక్స్ట్ హిందీ షార్ట్ తీసాం ఓకే, అట్లా. సో ద ఎక్స్పీరియన్స్ వాజ్ ది సేమ్. చాలా కష్టపడ్డారు అయితే సినిమాకి, రెండు ఒకేసారి షూట్ ఆయన అయినా. కష్టం తెలిసేది కాదు, బికాస్ ఆయన ముందు మొత్తం అంతా బుక్ లో ఉంటుంది ఆయనకి. అవును. స్క్రీన్ ప్లే, షార్ట్ డివిజన్ మొత్తం అంతా అది మీకు ఇస్తే మీరు తీసేయచ్చు సినిమా. అట్లా అంత ఈజీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసారు. మొత్తం అంతా ప్రిపేర్ చేస్తుంది, పెట్టేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ షార్ట్ నా 5 అడుగులు ఉండాలంటే 5 అడుగులే ఉండాలి. అది ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ అంత అంటే పర్ఫెక్షన్ ఉండేవాళ్ళు. వాళ్ళ సినిమా లెంత్ ఎంత వస్తుంది, ఫైనల్ గా ఎంత ఉండాలి, ఏంటి అనేది ఇదంతా ఆ కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. అది అబ్జర్వేషన్, నాన్నగారు అబ్జర్వ్ చేసి అది ఆయనలాగా స్క్రిప్ట్. సామ్రాట్ అశోక్ ఆ సినిమా గురించి అది కూడా ఇదేనండి. అది ఒక మన భారతదేశాన్ని ఇదిగా ఎలా చేశాడు ఒక సామ్రాట్. ఆయన ఫస్ట్ ఒక ఇదిగా ఉండి బుద్ధిజం, కళింగ వార్ తర్వాత టోటల్ గా అసలు బుద్ధిజం పుట్టింది మన ఇండియాలో, మన భారతదేశంలో. ఇక్కడి నుంచి అది విస్తరింపబడింది సిలోన్ కానివ్వండి, వేరే దేశాలకు కానివ్వండి. సో అది కూడా ఒక సందేశాత్మకమైన చిత్రం, దాన్నే తీసాం. అది ఆ కళింగ వార్ కానివ్వండి, అది కానివ్వండి, బాగా కష్టపడ్డాను దానికి, ఆ సినిమాకి. శ్రీనాథ కవి సార్. అవునండి. అది కూడా బాపు గారి డైరెక్షన్ అండి, బాపు గారు చేశారు. రమణ గారు స్క్రిప్ట్. అది కూడా మంచి సినిమా అండి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సినిమా. బాపు గారితో వర్కింగ్ ఇస్ డిఫరెంట్ ఇదండి. ఆయన కూడా అంతే అండి, స్క్రిప్ట్ ఫుల్ గా. బట్ ఆయన స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే ఆయన ఫ్రేమ్ వేసిన డ్రాయింగ్, ఆయన ఆయన మొత్తం ప్రతి షాట్ స్కెచ్ చేసేవాడు. స్టిల్ నా దగ్గర అది ఉంది, స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన మొత్తం అంతా ఎంత హార్డ్ వర్క్ చేసేవాడంటే ప్రతి షాట్ కి ఆయన ఫ్రేమ్ పిక్చర్ వేసేవాడు. సో అది పెట్టుకుంటే మనం ఈజీగా ఫ్రేమింగ్ ఈజీగా ఉండేది మాకు, చాలా ఈజీగా ఉండేది. సో ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్. అసలు చాలా హ్యాపీగా. టఫెస్ట్ వాజ్ నాన్నగారిని లాస్ట్ లో గుదిబండ, ఆయన మీద గుదిబండ ఇది చేయలేదని, ట్యాక్స్ కట్టలేదని ఆ సీన్ క్లైమాక్స్, దాదాపు క్లైమాక్స్ సీన్ లో గుదిబండ ఆయన ఈప్ మీద స్టోన్, గుదిబండ అంటే ఆ స్టోన్ అది పెట్టి ఊళ్ళో కొడుతూ ఊరేగిస్తారు. ఆ రాళ్లపల్లి అనమాట క్యారెక్టర్. ఆయన కొడుతూ డమ్మీ చేయించారు బాపి గారు వాళ్ళు. ఇది కొరడ విప్పు కొడుతుంటే అసలు ఆయనకి ఎఫెక్ట్ అవ్వట్లేదు, అంటే ఆయనకు ఇది రావట్లేదు, ఫీల్ రావట్లేదు నాన్నగారికి. నాన్నగారు ఇట్టయితే ఎలా మనకి రావాలి, సీన్ పండాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సీన్ ఆ సినిమా. సో ఒరిజినల్ కొరడా తెప్పించుకున్నాడు. కొరడా తెప్పించుకుని రాళ్ళ పలిగించి కొట్టమంటే ఆయనేమో వణుకుతున్నాడు అసలు. ఎవరికైనా అంతే కదా, ఎవరికైనా కొట్టాల్సిందే లేదు సీన్, లేదంటే మొత్తం మనం సినిమా ఇది చేసినట్టు అవుతుంది. ఈ మెయిన్ సీన్ చూంటే అప్పుడు కానివ్వండి ఇది. అండ్ ఆ ఒళ్ళు కందిపోవాలి, బ్లాక్ బాగా మార్క్స్ కానివ్వండి, లేకపోతే ఇది కానీ. ఆయన ఏం చేశాడు, అందరూ బ్రేక్ టైంలో భోజనానికి అందరూ వెళ్తే ఆయన మటుకు ఎండలో కుర్చీ ఎంచుకుని ఏమీ లేకుండా ఎండలో కూర్చున్నాడు ఆయన. బికాస్ ఇది కనపడంతా ఇది ట్యాన్ అవ్వాలి, ట్యాన్ అయ్యి ఆ ఎఫెక్ట్ రావాలని ఆయన ఎండలోనే కూర్చున్నాడు ఆయన ఆ షూటింగ్ జరిగినంత సేపు. దట్ వాజ్ ఎ గ్రేట్ ఇదండి సినిమాకి. చరిత్ర నాయకన్, హిందీ చరిత్ర నాయకన్, అది రీమేక్ ఆఫ్ చండశాసనుడిని మేము మళ్ళీ తమిళ్లోనే తీసామండి. సేమ్ అదే సినిమా, బట్ అది చండశాసనుడు ఇక్కడ హైదరాబాద్ లోనే షూట్ చేసాం.
అది ధనరాజగిరి ప్యాలెస్ లో చేసాం. ఓకే. ముత్యాల ముగ్గు కూడా అక్కడే చేశారు. ముత్యాల ముగ్గు సినిమా కూడా అక్కడే షూట్ చేశారు. మేము కూడా అక్కడే షూట్ చేసాం ధనరాజగిరి ప్యాలెస్. ఆయన ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారా? ఐ మీన్ ఇది అయిపోయిన తర్వాత ఈజీ వర్క్ ఈజీగా అయిపోయిందంట, అంటే ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. అవును. బట్ అక్కడ శివాజీ గణేషన్ గారు, ఓకే, టెంపుల్ అంటే శివాజీ గణేషన్ ఆయన. ఓకే, నాన్నగారు రెండో క్యారెక్టర్ ఏమో ఆయన కొడుకు ప్రభు చేశాడు. ప్రభు ఈజ్ అ వెరీ జోయల్ పర్సన్ అండి. ప్రభు చాలా జోయల్ గా ఉంటాడు. ఆయన బాగా ఇదిగా ఫ్రెండ్లీగా ఉంటాడు, సరదాగా ఉంటాడు. సెట్స్ లో అది ఎలా అనిపించింది మరి? చాలా బాగుండేదండి అసలు. ఇదిగా ఉండేది కదా, ఏదో సరదాగా వెకేషన్ కి వచ్చాం, షూట్ చేసాం అన్న ఫీలింగ్ ఉండేది తప్పితే ఓకే బాగుండేది. ఇట్స్ గుడ్ దిస్ థింగ్. శ్రీనివాస కళ్యాణం. అవునండి, శ్రీనివాస కళ్యాణం అంటే మన మురారి గారిది. మురారి గారి శ్రీనివాస కళ్యాణం అంతకు ముందు సీతారామ కళ్యాణం. ఓకే, శ్రీనివాస కళ్యాణం కంటే ముందు సీతారామ కళ్యాణం బాలకృష్ణ గారితో చేసింది. యువ చిత్ర వాళ్ళదే. అంటే మీరు శ్రీనివాస కళ్యాణం అంటే మీరు సీతారామ కళ్యాణం యువ చిత్ర వాళ్ళది. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు శ్రీనివాస కళ్యాణం అది పౌరాణికం కూడా ఉంది. ఓకే, నాన్నగారితో. అది నేను చేయలే. అది సరే, ఇప్పుడు నా దీనికి వస్తే నేను సీతారామ కళ్యాణం బాలయ్యను రజని లీడు బాగుండేదండి. ఆయన పర్ఫెక్షనిస్ట్ అండి మురారి. ఆయన కూడా స్క్రిప్ట్ కానివ్వండి, ఈజన్ ఎప్పుడు ఆయన చక్రపాణి గారి దగ్గర అసిస్టెంట్ గా చేశాడు, స్క్రిప్ట్ రైటర్ గా చేశాడు. యువ చిత్ర బాగా మంచి సినిమా అండి, బాగా ఆడింది కూడా. పెద్ద సాంగ్స్ అని కేవి మాధవన్ గారు మ్యూజిక్. కేవి మాధవన్ సాంగ్స్ అని సూపర్ హిట్ సాంగ్స్. బాలయ్య గారితో అప్పుడు ఆ సెట్స్ లో ఉన్నప్పుడు ఆయన మీతో ఏమైనా పరాచకాలు ఆడుతుండేవారు ఎవడైనా? సరదాగా ఉండేదండి. అంటే అక్కడికి వచ్చేసరికి ఏమి ఇది ఉండేది కాదు, ఓన్లీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అండి. సెట్స్ లో అయితే ప్రొఫెషనల్. సరే, బాలయ్య తన కోఆర్టిస్టులతో చాలా సరదాగా ఉంటాడండి. వాళ్ళందరూ భయం అన్నయ్య అంటే భయం కానీ లేదు అటువంటి, అంటే కొంతవరకు ఏదో బెరుగ్గా అంటే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సీన్ అండ్ ఇదంటే ఇన్వాల్వ్మెంట్ వేరే అండి. అవన్నీ ఏమి ఉండవండి, అంతే ప్రొఫెషనల్. ఇక శ్రీనివాస్ కళ్యాణం అంటారా, శ్రీనివాస్ కళ్యాణం యువ చిత్ర వాళ్ళే తీశారు. అది వెంకటేష్ హీరో. ఓకే, వెంకటేష్, భానుప్రియ అండ్ గౌతమి కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్, అంటే దాదాపు ఫస్ట్ సినిమా అది గౌతమి. మీరు వెంకటేష్ గారితో కూడా వర్క్ చేశారు. వెంకటేష్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా సరదాగా ఉంటుందండి, చాలా సరదాగా ఉంటాడు ఆయన. దానికి ముందే మీరు పరిచయం ఉందా, లేదంటే సినిమా నుంచి? ఆ సినిమాతోనే పరిచయం నాకు. ఓకే, ఆ సినిమా తర్వాత మీ బాండ్ ఎలా ఉండింది? బాగానే ఉండదు, స్టిల్ నో హలో హలో అనుకుంటే వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. బాగుంటాడు ఆయన. అసలు వెంకటేష్ గారి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? లేదు, వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండి, డౌన్ టు ఎర్త్ మ్యాన్. అసలు ఏమి హ్యాంగ్ అప్స్ ఏమి ఉండదు ఆయనకి, చాలా ఇదిగా ఉంటాడు ఆయన. అనసూయమ్మ గారు అల్లుడు, అది కోదండరామరెడ్డి గారు డైరెక్షన్ లో చేసాం. అది పెద్ద సూపర్ హిట్ సినిమా అండి అది. ఇక దాంతోనే అందరూ అది పట్టుకున్నారు, ఇక అత్త అల్లుడు సబ్జెక్టులు. దాంతో స్టార్ట్ అయింది. ఇట్స్ లైక్ ట్రెండ్ సెటర్ అనమాట. అది ఇప్పుడు ఎట్ట అయితే మా బాలయ్య మళ్ళీ ఫ్యాక్షన్ సినిమాలకి ఒక ట్రెండ్. ఏ సినిమా అది? నరసింహనాయుడు సమరసింహారెడ్డి. అక్కడి నుంచి ఎట్ట మళ్ళీ అందరూ అట్టాగే ఇది కూడా ఒక ట్రెండ్ సెటర్ లాగా. కాంబినేషన్ చమత్కారాలు ఇది అంతా స్టార్ట్ చేసి చాలా సరదాగా ఉండదండి ఆ సినిమా అంతా. అసలు ఇలాగే ఉండదు ఎక్కడ. We enjoyed. Full funny వేలో వెళ్ళిపోయింది అలా. We enjoyed. కోదండరామరెడ్డి గారు కూడా వెరీ ఇది. సెట్స్ లో మీరు ఎవరైనా ఆట పట్టిస్తుండేవారు? ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ మా కోసం ఉన్నప్పుడు ఇన్సిడెంట్స్ ఏమి ఉండేది, సరదాగా మాట్లాడుతుంటారు. మీరు ఆట పట్టించిన దాంట్లో ఒక ఇన్సిడెంట్ ఏదైనా మా కోసం? ఆట పట్టించిన దాంట్లో ఇట్లా జస్ట్ ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఏదో వాట్ యు కాల్ నేమ్స్ ఏదో చేస్తుండాలో చెప్తే మరి, అంటే మాకు అంత టైం కూడా ఉండేది కదా. వర్క్ ఇది సరదాగా అప్పుడప్పుడు ఏదైనా
నిక్ నేమ్స్ తో పిలుస్తారు వాళ్ళు ఎవరినైనా? లేదు, నాకు నిక్ నేమ్స్. దేశోద్ధారకుడు అదే దాని ఎక్స్పీరియన్స్. అది కూడా రవి రవి డైరెక్టర్ అంటే రాఘవేంద్ర గారు అసిస్టెంట్ ఆయన చేశారు. అది కూడా మంచి సినిమా. విజయశాంతి హీరోయిన్ దాంట్లో, విజయశాంతి బాలయ్య. అది కూడా మంచి ఇది, అంటే ఒక దేశ దీనికి సంబంధించిన ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. అది మంచి సినిమా అండి, బాగానే. సాంగ్ ఒకటి ఎస్పెషల్లీ షూట్ చేసాం లంకలో, కృష్ణ లంకలో. అక్కడంతా బాటిల్స్, ఏది అప్పుడు క్యాంపాకోలాను ఏదో ఉండేది అన్ని. అప్పుడు వాళ్ళు సప్లైడ్ అస్ విత్ ఇది సెట్ ప్రాపర్టీస్ గా చూసే గుడ్ ఎక్స్పీరియన్స్. బాగా తీసాం, మంచి సాంగ్ అది. బాగా కలియుగ కృష్ణుడు. కలియుగ కృష్ణుడు దేని ఎక్స్పీరియన్స్? అది కలియుగ కృష్ణుడు అంటే నా తోడల్లుడు సినిమా అండి. కలియుగ కృష్ణుడు ఏకేవి ప్రసాద్ ఆయన ప్రొడ్యూసరు. మన చలపతిరావు గారు కూడా పార్ట్నర్, ఆర్టిస్ట్ చలపతిరావు కూడా పార్ట్నర్. వాళ్ళిద్దరు కలిసి తీశారు సినిమా. అది కూడా ఏంటండి, నథింగ్, మంచి ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ వస్తాయి. అంతే ప్రొఫెషనల్. కొత్త మనుషులు పరిచయాలు కానివ్వండి, కొత్త పరిచయాలు, కొత్త బిహేవియర్స్. అవునండి. భార్గవ రాముడు. అవునండి, భార్గవ రాముడు. దాని ఎక్స్పీరియన్స్? భార్గవ రాముడు బాగా తీసామండి, బాగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసాం. భార్గవ రాముడు మన జయకృష్ణ, మన ఆయన మేకప్ మ్యాన్ జయకృష్ణ. ఆ మేకప్ మ్యాన్ జయకృష్ణ కాదు, మన ఈయనతో ఉండేవారు రావు గోపాలరావు గారితో జయకృష్ణ. ఆయన డేట్స్ చూస్తుండే ఆయన తీసాడు సినిమా భార్గవ రాముడు. మంచి సినిమా. దాంట్లో ఏంటంటే అది ఫస్ట్ టైం మందాకిని తీసుకొచ్చాం ఈ సినిమా. మంచి క్యారెక్టర్ అమ్మాయిది మందాకిని. రామ్ తేరీ గంగామైలి హీరోయిన్. రాజ్ కపూర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ తెలుగు సినిమా ఆ అమ్మాయిది. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆ అమ్మాయితో షూట్ చేయడం. ఛాలెంజింగ్ జాబ్ ఏంటంటే మన వాళ్ళందరూ మేకప్ వేసుకుంటారు, అసలు ఆ అమ్మాయి అసలు వితౌట్ మేకప్ కాదు, వితౌట్ మేకప్ అసలు చాలా తెల్లగా ఉండేది ఆమె, ప్యూర్ పాలరాయి లాగా ఉండేది ఆమె. అంటే లైటింగ్ లో ఇంకా ఎక్కువ సపోజ్ ఎవరిని లైట్ అప్ చేయాలనే ఇది మాకు ఉండేది, మీకు చాలా ఛాలెంజింగ్ ఉండేది. సో చాలా జాగ్రత్తగా చేసుకుంటూ అందరినీ లెవెల్ చేయాలి. ఇప్పుడు ఈవిడ కోసం చూస్తే మిగతా వాళ్ళందరూ ఇదైపోతారు, వాళ్ళు కూడా చూస్తే చాలా బ్రైట్. సో ఇట్ వాజ్ ఛాలెంజింగ్, చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటికీ పాపం చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్, ఫేస్ చేస్తారు. బికాస్ డిఫరెంట్ మేకప్స్ కూడా ఒకేలాగా ఉండవండి. ఒక్కోసారి డార్క్ గా ఉంటుంది, ఒకసారి లైట్ గా ఉంటుంది. ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి కెమెరామెన్ కి. సో ఛాలెంజింగ్. అల్లరి కృష్ణయ్య. అవునండి, అల్లరి కృష్ణయ్య అంటే మా బాబాయ్ ఉంటుందండి, నందమూరి రమేష్ గారు. ఆయన డైరెక్టర్, అంటే మా నాన్నగారికి ఫస్ట్ కజిన్. ఆయన డైరెక్టర్, అంటే ఆయన డైరెక్షన్ మా నాన్నగారికి అసోసియేట్ డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అల్లరి కృష్ణయ్య. అది కూడా మంచి ఇదండి. భానుప్రియ హీరోయిన్ దాంట్లో. జగ్గయ్య గారు, జయంతి గారు, వీళ్ళందరూ హ్యాడ్ ఎ నైస్ దిస్ థింగ్. అది మీకు చెప్పాను కదా, కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, సరదాగా మాట్లాడుకుంటుంటాం. ఇదంతా గుడ్ దిస్ థింగ్. ప్రెసిడెంట్ గారు అబ్బాయి. ప్రెసిడెంట్ గారు అది పిఏపి గారి సినిమా. అది చాలా రోజుల తర్వాత తీశారు సినిమా. అది బాలకృష్ణ గారు, జగ్గయ్య గారు దాంట్లో కూడా. అది కూడా మంచి ఇదే అండి. పిఏపి అంటే పెద్ద బ్యానర్. అప్పుడు నాగేశ్వరరావు గారితో ఎక్కువ సినిమాలు తీశారు వారు. దాని మీద బాలయ్య లాస్ట్ సినిమా బాలయ్యతో తీశారండి. తాతినేని రామారావు గారు డైరెక్టర్. గుడ్. భానుమతి గారి మొగుడు. భానుమతి గారి మొగుడు అది డివిఎస్ ప్రొడక్షన్స్ అండి. అంటే డివిఎస్ రాజు గారు మా నాన్నగారికి బాగా సన్నిహితులు. డివిఎస్ నాన్నగారికి బాగా క్లోజ్ ఎవరంటే డివిఎస్ రాజు గారు, విశ్వేశ్వరరావు గారు అండి. అంటే విశ్వేశ్వరరావు గారు అంటే మా
మా ఫాదర్ ఇన్ లా, ఓకే. నాకు మామగారు అవుతాడు ఆయన, నాకు మేనమామ కూడా అవుతాడు ఆయన. అంటే మా నాన్నగారికి కజిన్ ఇదనమాట. సో ఈ డివిఎస్ ప్రొడక్షన్స్ కింద తీశారు ఈ సినిమా బాలేతో, భానుమతి గారు మొగుడు. అది కూడా చాలా కామెడీ ఫిలిం అండి. అది బాగా అవుట్ అండ్ అవుట్. దానికి కూడా కోదండరామ్ రెడ్డి గారు డైరెక్టర్. అది కూడా ఎంజాయ్ అలాట్. వాళ్ళ ఊరికి వెళ్ళి తీసాం, అల్లవరం, రాజుగారి ఊరు అల్లవరం, ఈస్ట్ గోదావరి. అక్కడ ఫస్ట్ టైం అక్కడ కూడా ఒక గన్నవరం ఉంది. ఈ మన గన్నవరం కృష్ణా జిల్లా అక్కడ కూడా ఒక గన్నవరం ఉంది. అక్కడ ఆక్విడక్ట్ ఉంటుందండి, పైన కెనాల్ ఉంటుంది, కింద రివర్ వెళ్తూ ఉంటుంది. ఆ సాంగ్ షూట్ చేసాం అక్కడ. దట్ వాస్ గుడ్. ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఇన్స్పెక్టర్ ప్రతాప్ అది వై హరికృష్ణ గారు సినిమా. అది ఇన్స్పెక్టర్ ప్రతాప్, అది కూడా ఈ నక్సలిజం దీని గురించి బాలయ్య క్యారెక్టర్, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ విజయశాంతి వాళ్ళు చేశారు. ఇట్స్ ఆల్సో గుడ్ దిస్ థింగ్. మేము ఇన్ఫాక్ట్ అక్కడ షూట్ చేసామండి, ఫారెస్ట్ లో. మనం ఎక్కడ వెళ్తాం, శ్రీశైలం ఆ డ్యామ్ దగ్గర ఫారెస్ట్ ఏరియా ఉంది, అక్కడ షూట్ చేసాం సినిమా. ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. రాముడు భీముడు, దీని గురించి నాకు ఎక్కువ చెప్పాలి సార్. నాకు ఇష్టమైన సినిమా రాముడు భీముడు. అంటే ఇదివరకు నాన్నగారిది సురేష్ ప్రొడక్షన్స్ రాముడు భీముడు వాళ్ళ ఫస్ట్ సినిమా అది. రాముడు భీముడు రామానాయుడు గారిది, నాన్నగారితో చేశారు. సరే ఇది రాముడు భీముడు మన ఈయన మురళి డైరెక్టర్, మురళి. ఈయన కోదండరామరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ ఈయన కూడా. బట్ మంచి సినిమా అండి ఇది కూడా, డ్యూయల్ క్యారెక్టర్. కొంచెం ఆ టైప్ గానే ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ డిఫరెంట్, సినిమా ట్రీట్మెంట్ డిఫరెంట్. మంచి సినిమా అండి, బాగా. ఈ డ్యూయల్ రోల్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఛాలెంజెస్? ఇప్పట్లో అంటే కొద్దిగా ఈజీ అయిపోయింది డ్యూయల్ రోల్స్ చూపించడం. అప్పట్లో డ్యూయల్ రోల్స్ చూపించాలంటే కెమెరాలో చాలా డిఫికల్టీ. కెమెరాలోనే చేయాల్సి వచ్చేది. మాస్క్ షాట్స్ కానివ్వండి, సీజే అసలు లేదు, అసలు కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేదే లేదు ఆ టైంలో. ఇక అవుట్డోర్ కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, మిచ్చల్ కెమెరా తీసుకెళ్ళటం, మాస్క్ షాట్లు చేయటం, మళ్ళీ కరెక్ట్ గా వచ్చిందా రాలేదని ఇమీడియట్ గా స్టిల్ కెమెరా ఉండే కదా డెవలపింగ్, అవి పీస్ తీసుకెళ్ళి డెవలప్ చేసుకుని చూసుకునే వాళ్ళం. అప్పుడు కానీ ఓకే చెప్పేవాళ్ళం కాదు. అప్పుడు దాకా ఆర్టిస్ట్ అట్టాగే ఉండాలి. గ్రేట్, చాలా కష్టంగా ఉంటుంది. ఓపిక్కి మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ ఆర్టిస్ట్. చాలా కోఆపరేటివ్ అండి టెక్నీషియన్స్ కి. ఆర్టిస్టులు ఎంత ఉంటుందో మీది కూడా అంతే ఉంటుంది. మీరు అది మేము పెడతాం చేయటం, వాళ్ళు అట్లాగే నుంచుని కానీ వెయిట్ చేయటం కానివ్వండి. వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటామండి, బట్ వాళ్ళు మేకప్ వేసుకొని ఇప్పుడు అంటే న్యాచురల్ ఇది వీఆర్ అగేన్స్ట్ కి వెళ్తున్నాం అండి. ఎందుకంటే వాళ్ళ పోర్స్ కానివ్వండి అన్ని బ్లాక్ అయిపోతాయి. పోర్స్ కానీ మనకైనా పోర్స్ ఓపెన్ గా ఉంటే చెమట వస్తుంది, కూల్ గా ఉంటుంది బాడీ. వాళ్ళకి అలా కాదు, చాలా కష్టం అది. అశోక్ చక్రవర్తి, అదే మేము బాంబేలో షూట్ చేసాం ఆ సినిమా. మాక్సిమం ఆ సినిమా బాంబేలో షూట్ చేసాం. అప్పట్లో ఆ సినిమా షూట్ చేస్తున్నారంటే మంచి ఇది హై లెవెల్ గా తీస్తున్నారని ఒక ఇది ప్రచారం మొత్తం వెళ్ళి ఉండేది. మొత్తం దాదాపు సగం సినిమా పైన బాంబేలో షూట్ చేసామండి. అవుట్డోర్. ట్రావెలింగ్ అంతా ఎలా ఉండదు మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి బాంబే? అవన్నీ ఉండే మామూలుగా ఫ్లైట్స్ అవి ఉండే. ఎక్విప్మెంట్ అంతా అక్కడ బాంబేలో దొరికేది? లేదు, ఇక్కడి నుంచే తీసుకెళ్ళి, ఇక్కడి నుంచే యూనిట్ మొత్తం వచ్చేసేది, ఇక్కడి నుంచి యూనిట్ అంతా వచ్చేది. మళ్ళీ బాంబే అంటే మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో వాళ్ళ సింక్ అవడం కష్టం ఉంటుంది. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉంటాను. మేము మొత్తం యూనిట్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాము. వాళ్ళు అక్కడ బస్ చేసేవాళ్ళు. హ్యాపీగా మొత్తం బాంబేలో షూట్ చేసాం. బాగా తిరగబడ్డ తెలుగు బిడ్డ, అది మళ్ళీ ఈయన కోదండరామరెడ్డి గారి డైరెక్షన్. దాంట్లో బాను ఇది ఈఎంఐ రాజశేఖర్ వైఫ్ ఇప్పుడు జీవితం చాలా ఈ క్యారెక్టర్ అండి, దాదాపు సిస్టర్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అది. అది కూడా బాగా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. తిరగబడ్డ తెలుగు కూడా ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. ఆయన డ్రెస్ విలన్స్ వల్ల డ్రెస్ అంటే ఇది పోతుంది, ఆ హోదా పోతుంది. మళ్ళీ
మళ్ళీ ఆ డ్రెస్ని ఎలా సంపాదించుకున్నాడు ఏంటి అనేది ఆ సినిమా పెద్దన్నయ్య. అదే అసలు సూపర్ సినిమా అది. శరత్ డైరెక్టర్. అది డ్యూయల్ రోలే బాలయ్య. పెద్దన్నయ్య క్యారెక్టర్, చిన్న ఇది క్యారెక్టర్. మంచి ఫిల్మ్ అండి అది, చాలా ఫిల్మ్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా. మేము అక్కడ షూట్ చేసాం వాలేశ్వరం రాజమండ్రి దగ్గర అండి. అక్కడ షూట్ చేసాం సినిమా. అక్కడ షూట్ చేసేటప్పుడే తుఫాన్ వచ్చింది. అక్కడ తుఫాన్ వస్తే మొత్తం అసలు తుఫాన్ వచ్చిందండి. ఆంధ్ర మొత్తం తుఫాన్ వస్తే షూటింగ్ అప్పుడే మా షూటింగ్ 3 days వి కుడ్ షూట్. అసలు చాలా ఘోరం జరిగింది అక్కడ. మేము అక్కడ మా యూనిట్ అంతా డొనేట్ కూడా చేసాం విలేజ్ కి. అది ఎక్కడైతే మేము షూట్ చేస్తున్నాం అక్కడంతా ఇది చేసాం, డొనేషన్ అది చేసాం. బట్ ఓవరాల్ గా సినిమా చాలా పెద్ద హిట్, సూపర్ హిట్ సినిమా. తుఫాన్ టైంలో మరి అక్కడ మీరు అనుకున్న లొకేషన్ అని డ్యామేజ్ అయి ఉంటాయి, దాని ఎలా? అయినా మేము ఇమ్మీడియట్ గా ఏం చేసామంటే మళ్ళీ మేము అరకు షిఫ్ట్ అయిపోయాం అక్కడి నుంచి. సరే షూట్ చేయడం కుదరదు అంటే మాక్సిమం గా అక్కడ హౌస్ లోనే షూట్ చేస్తాం. సో అంతవరకు ఏం కాదు అంటే చెప్పేది పూర గుడిసెలు ఇళ్ళు ఇవన్నీ నేలమట్టం అయిపోయింది. ఇదంటే బంగ్లా ఇది లోపల ఇండోర్ షూటింగ్ కాబట్టి అక్కడ లొకేషన్ కాబట్టి ప్రాబ్లం ఏం రాలేదు. సరే ఇక అక్కడి నుంచి మేము అరకు షూట్ అయ్యి సాంగ్స్ అయ్యి తీసుకొచ్చుకున్నాం. గొప్పంటల్లు కూడా అది యాక్చువల్ గా హిందీ రీమేక్ అండి. ఒరిజినల్ హీరో అని గోవింద చేశాడు, గోవింద హీరో. అది దాన్ని మేము ఇదిగా తీసాం. అప్పుడు దాకా బాలయ్య అంతా చాలా సీరియస్ రోల్స్ వేసేవాడు. అది కత్తులు కటార్లు ఇవన్నీ రివెంజ్లు ఫ్యాక్షన్ సినిమాలు. అప్పుడు అనుకున్నాను అనమాట, వై డోంట్ బి గోయింగ్ ఫర్ ఏ కొంచెం లైటర్ క్యారెక్టర్ తో మంచి కామెడీ క్యారెక్టర్ అది. ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ మొత్తం ఈ ఇంటి అట్మాస్ఫియర్ ని సరి చేయటం ఆ క్యారెక్టర్. అసలు ఒకళ్ళకొకళ్ళు అంటే పడదు. ఆ ఇంట్లో ఒక ఇంట్లో మొత్తం కుటుంబాన్ని కలిపే, మొత్తం ఆ కుటుంబాన్ని అంతా ఒక దారికి తీసుకొచ్చే క్యారెక్టర్. చాలా మంచి సినిమా అది అప్పట్లో. గుడ్. సో ఎన్టీఆర్ గారితో డాన్స్ చేసేటప్పుడు కో స్టార్స్ హీరోయిన్స్ ఎవరైనా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఈయన చాలా మంచి డాన్సర్, వాళ్ళు పూర పర్ఫెక్షన్ వచ్చేంత వరకు ఆగేవారని చెప్పిన్నాను, అది ఏంటి దాన్ని? అంతే. ఇప్పుడు ఆ రోజుల్లో అంటే డెఫినెట్ గా ఇప్పుడు మా నాన్నగారు ఏంటంటే మీరు ఈ డాన్స్ అంటే నాకు గుర్తు వచ్చింది ఆయన సినిమా నర్తన్శాలలో బృహన్నల క్యారెక్టర్ ఇస్తాడు ఆయన. యాక్చువల్గా వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానివ్వండి వాళ్ళు ఏమనుకున్నారంటే అర్జునుడు క్యారెక్టర్ రామారావు గారే, అర్జునుడే బృహన్నలుగా మారుతాడు. సో ఆ బృహన్నల క్యారెక్టర్ ఒక లేడీతో వేపిద్దామని. డాన్స్ బాగా వచ్చే లేడీస్ అయితే బాగా డాన్స్ చేస్తారు కదా డాన్స్. సో దానికి ఒక ఇది ఉంటుంది. సో ఒక లేడీ పెద్ద హీరోయిన్ తో వేపిద్దామని. అది నాన్నగారు ఒప్పుకోవాలి. వేస్తే నేనే వేయాలి. అర్జునుడు బృహన్నలుగా మారాడు, నేనే అర్జునుడిని కదా, నేనే వేస్తాను నా క్యారెక్టర్. లేదంటే నాకు అసలు ఈ పాత్రే వద్దన్నాడు ఆయన. అది ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు ఆయన. సో ఇక వాళ్ళు ఓకే అండి. సో ఆయన అది ఛాలెంజింగ్ గా తీసుకుని వెంపటి చిన్న మాస్టర్ గారు మేము రోజు పొద్దున్నే 3:30 ఇంటికి పిలిపించుకుని డాన్స్ నేర్చుకున్నాడు, క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాడు ఆ సినిమా కోసం క్లాసికల్ డాన్స్. సో ఇప్పుడు అదే హైలైట్. ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు బాగా చేశాడనే ఇది ఎలా వస్తుంది? సాధన, ఆ కృషి, ఆ సాధన, ఆ తపన. సో అటువంటి క్యారెక్టర్స్ దొరకవు. ఆ బృహన్నల లేడీ చేసిందంటే అది వేరే. అదే ఆయనే ఒక బృహన్నల అంటే ఏముంటాం మనం, ఈజ్ పేడి క్యారెక్టర్. సికండి మామూలుగా చెప్పాలంటే ఆ సికండి పేరే ఇది, నైదర్ మేల్ నార్ ఫీమేల్. సో అది ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. అటువంటి పాత్రలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయన చేశాడు. ఆ క్యారెక్టర్ కోసం ఎంత తపన పడ్డాడు అంటే మాకు తెలుస్తుంది. మేము మంచి నిద్రలో ఉండేవాళ్ళం.
సౌండ్లు సౌండ్లు వచ్చాయి, ఏంటో మాకు అర్థం కాలేదు. అంటే ఆయన స్టెప్స్ వేస్తూ ఉంటే హెవీగా వేసేవాడు ఆయనలో ఆ డాన్స్ లో ఆయన ఏ డాన్స్ ఇప్పుడు ఆయన మామూలుగా సింగిల్ గా చూస్తే వేరే ఉంటుందండి. ఆయన డాన్స్ చేసేప్పుడు పక్కన ఇంకో ఆర్టిస్ట్ తో ఆయన డాన్స్ చేశాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆయన గ్రేస్, ఎంత గ్రేస్ గా చేస్తాడో అప్పుడు తెలుస్తుంది. నాకు ఇప్పటికి ఆ గజ దొంగ కానివ్వండి, లేకపోతే ఆ సినిమాల్లో కానివ్వండి, ఆయన స్టెప్స్ వేస్తాడు, జయమాలినితో సాంగ్ ఉంటుంది, అసలు ఎంత గ్రేస్ఫుల్ గా ఉంటుందంటే ఆయన క్లాసికల్ డాన్సర్స్ కూడా వేయలేరు అసలు నన్ను అడిగితే. బికాజ్ ఇది ఇప్పటి నుంచి నేర్చుకునే ఇది దాని మీద ఉండే పట్టుదల, కాన్సన్ట్రేషన్ అండ్ ఆ క్యారెక్టర్స్ అటువంటి దొరకవు. ఆ క్యారెక్టర్ ప్లే చేయడం కూడా వేయలేరు కూడా. అవును, ఆ క్యారెక్టర్స్ చాలా ధైర్యం కావాలి. ఆ సాహసం చేశాడు ఆయన, చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు ఆయన మంచి యూత్ఫుల్ టైం హీరోగా వేసేటప్పుడు భీష్మ క్యారెక్టర్ వేసాడు. భీష్మ గడ్డ మీసాలు పెట్టుకుని ముసలి క్యారెక్టర్, పితామహుడు అది దట్ ఇస్ ఎవరు సాధించండి చేయాలంటే. అలాగే రాజు పేదలో కుష్ఠుడు క్యారెక్టర్ వేసాడు ఆయన. మళ్ళీ అదే ఇది మా బాలయ్యకి వచ్చింది, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆయన తప్పితే ఇంకెవడు వేయలేడు. కొన్ని అప్పట్లో రామారావు గారి టైంలో ఆయన తప్పితే ఇంకెవరు వేసేవారు, శాసించేవారు కాదు. ఇప్పుడు బాలయ్య, ఈ జనరేషన్ లో బాలయ్య డిఫరెంట్ క్యారెక్టర్స్ వేయటం కానీ మీరు చూస్తుండారు. భైరవ దీపంలో ఆ హంచ్, గూని క్యారెక్టర్, ఇటువంటి వైవిధ్యమైన పాత్రలు వేస్తున్నాడు ఆయన. రియల్లీ గ్రేట్ అసలు. మళ్ళీ ఆ ట్రెండ్ ఇది వారసత్వాన్ని మళ్ళీ ఎవరు సాహసించాలండి అటువంటి చాలా క్యారెక్టర్స్ కూడా. బాలకృష్ణ గారు చేసిన చాలా క్యారెక్టర్స్ ఇంకొకరు చేస్తే చూడలేము మనం, అసలు చాలా కష్టం. అది ఆయనకంటూ ఒక యూనిక్ స్టైల్ క్రియేట్ అయిపోయింది, ఆయనకంటూ ఒక ఆ లెగసీ వచ్చేసింది. అంటే దాన్ని మళ్ళీ మనం ఇంకొకరిలో చూస్తే అది మనకి డిఫరెంట్ ఉంటుంది. ఆయన ఇప్పటికీ జనాలందరికి కూడా బాలకృష్ణ గారిని చూసిన క్యారెక్టర్లు ఇంకొకరిని చూస్తే అసలు 1% కూడా యాప్ట్ అవుతుంది. కరెక్ట్, అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు కానివ్వండి, ఇది అఖండలో కూడా క్యారెక్టర్ ఎవరు శాసించరండి. ఆ క్యారెక్టర్ ఈజీ కాదు అనేది. మళ్ళీ దానికి సపోర్టింగ్ గా గ్లామరస్ గా ఒక క్యారెక్టర్, మరి ఆ మెయిన్ క్యారెక్టర్ అది. ఇప్పుడు ఇది పెట్టుకుని ఆ గెటప్ అంతా కూడా అసలు ఒక నిజమైన అగౌరవం చూస్తున్నట్టు ఉంటుంది. ఆయన నడిచొచ్చే విధానం అన్నది కానీ. అండ్ ఆయన ఫిల్మ్స్ అన్ని మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుందండి. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అదంతా ఉంటుంది. సొసైటీకి టెంపుల్స్ అంటే ఏంటి, మన కల్చర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తాం. అసలు ఒక లేడీ యొక్క ఔన్నత్యం, అది సినిమా వచ్చింది బాలేదు, ఒక లేడీ యొక్క గొప్పతనాన్ని డిస్క్రైబ్ చేస్తాడు. దానికి మనకి రీసెంట్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అవును, భగవత్ కేసరి. అవును, భగవత్ కేసరి. మీ కెరియర్ లో మిస్ అయిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా సార్? ఈ ప్రాజెక్ట్ నేను చేస్తుంటే బాగుంది, డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటూ ఏం లేదండి. నేనేమి ఒక ఇది పెట్టుకోను. అది ఏంటంటే నాకు వచ్చినవి అన్ని నా ఇదిగా భావిస్తాను. ఐఎమ్ హ్యాపీ, కంటెంట్. ఇది మిస్ అయ్యాను, అది ఇది అయ్యాను అనేది ఏం లేదు. బికాస్ నేను మ్యాక్సిమంగా మా సొంత సినిమాలే చేశాను, మా సొంత సినిమాలు. సో ఐఎమ్ హ్యాపీ. నేను బయట సినిమాలు చాలా తక్కువ, బాలయ్య సినిమాలు తప్పితే యాజ్ ఇట్ ఈస్గా అది ఇది మిస్ అయ్యాను అనే ఒక ఇది ఏం లేదు నాకు. ఎందుకంటే నాకు రాలేదు, నన్ను అడగలేదు, నేను అది మిస్ అవ్వలేదు, అడిగిందల్లా చేశా అది. సో అదనమాట. అంటే పలానా టైప్ ఆఫ్ సినిమా చేయాలని ఉంటుంది కదా, ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ సినిమా నాకు చేయాలని ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ థింగ్ ఏం లేదంటారా? అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కల్కి వచ్చింది, అవి వచ్చింది. సో లాట్ ఆఫ్ టెక్నికల్ ఇది ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో అటువంటి సినిమా ఏదైనా ఉంటే ఒకసారి చేయాలి అనేది ఒక ఫీలింగ్ తప్పితే వేరే నాకు వేరే. అంటే టెక్నికల్ ఇన్నోవేషన్స్ వచ్చినాయి కదా ఇవన్నీ.
మీరు రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది సార్? రెమ్యునరేషన్ గురించి అసలు పట్టించుకోను నేను. ఓకే, What is, అంటే నాకు తెలిసినంత వరకు ఎలా ఉందంటే మీరు టైం అంటే టైం ఉంటారని చెప్పి, అంటే time- ప్రొడ్యూసర్ ఇంత మనకి అమౌంట్ ఇస్తున్నారంటే మనం కంపల్సరీ ఆ టైం అక్కడ ఉండాలని చెప్పి అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ అంటే చేయరు. మోర్ దెన్ రెమ్యునరేషన్ అంటే మనకు ఆ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన అలవాటు అండి. ఇప్పుడు నాన్నగారు 7 o'clock కాల్ షీట్ అంటే ఆయన 6:30 కల్లా సెట్ లో ఉండేవాడు. ఆ అలవాటు అంటే ఆయన పెంపకం కానివ్వండి, లేకపోతే ఆయన్ని చూసి మేము నేర్చుకుంది కానివ్వండి. సో మేము అంతే, టైం అంటే టైం, ఒక సెకండ్ అటు కాదు, ఒక సెకండ్ ఇటు కాదు. నాన్నగారు చెప్పారు, డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు, ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, కాకపోతే ఒక నిమిషం సంపాదించాలంటే ఎన్ని కోట్లు పెట్టినా మీకు రాదు. టైం చాలా వాల్యుబుల్. యూ కాంట్ బ్రింగ్ బ్యాక్ టైం. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు సంపాదించవచ్చు, పోయినా కానీ సంపాదించవచ్చు. టైం గాన్ వెళ్ళిపోయింది ఇక. సో మాకు నేర్పించింది ఆయన అదే. మీరు ఎక్కువ మీ ప్రొడక్షన్ లో చేశారు కదా, చెక్లు ఏమైనా వచ్చేసారు కానీ? స్క్రిప్ట్ చెక్కులు చెక్ల మాకు సంబంధించి చెక్లతో మా అన్నయ్య హరికృష్ణ గారు ఓకే, మాకు సంబంధించి మాదంతా టెక్నికల్ సైడ్. నేను మా కెమెరా డిపార్ట్మెంట్ హెడ్ ని, నేను ఆ సైడే. అసలు ఇటు అంటే పట్టించుకున్నాను. మీకు రావాల్సిన చెక్లు మీ ప్రొడక్షన్ నుంచి మీ వరకు రావాల్సిన చెక్లు. అంటే మా సన్ సినిమాలు అంటే మా వీఆర్ పార్ట్నర్స్. ఓకే, పార్ట్నర్. సో ఎవడి వాటాలు వాడికి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఆ 7 వాటాలు, పని చేసిన వాడికి కానివ్వండి, పని చేయని వాడికి కానివ్వండి. ఓకే, ఇప్పుడు మా సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు మా బ్రదర్స్ ఉన్నాం, నేను, హరికృష్ణ గారు, బాలయ్య గారు, మ్యాక్సిమం రామకృష్ణ గారు ఇప్పుడు. సో వీఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. అదే మిగతా 3 బ్రదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ బిజినెస్ వాళ్ళకి సంబంధం లేదు, బట్ అయినా దే ఆర్ పార్ట్నర్స్. సో వాళ్ళ వాటాలు ఈ 7 ఉంది, ఈ సంస్థ 7 సో ఆ 7కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరు వాటా సెపరేట్ రెమ్యూనరేషన్, సెపరేట్ చెక్, ఇవన్నీ అంతా ఒకటే. పని చేయకపోయినా పని చేసినా ఒకటే, మీ వాటా మీకు వచ్చేస్తూ అంటే ఆ తారతమ్యం ఉండదు. చాలా గ్రేట్. తారతమ్యం అనేది లేదు. ఇప్పుడున్న జనరేషన్ లో 2 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మీద చాలా విభేదాలు, కానీ మీరు 7 ఒకే మాట మీద కలిసి ఉన్నారు, చాలా గ్రేట్. అది అంతా ఆయన డిసిప్లిన్ అని చెప్పుకోవచ్చు. తారక రత్న గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంట్రెస్ట్ సినిమాలో, వాళ్ళ బాబాయ్ని చూసి కానీ, వాళ్ళ తాతయ్యని చూసి కానీ సినిమాలో రావాలని ఆయనకి బాగా ఇంట్రెస్ట్. సో దీంట్లో సరే ఇక ఎంకరేజ్ చేయటం జరిగింది. అండ్ అదొక రికార్డు, 9 సినిమాలతో ఆయన ఎంటర్ అయ్యాడు. 9 సినిమాలతో ఓపెనింగ్ చేసాం. సో 9 సినిమాలతో ఎంటర్ అయ్యాడు, సినిమాలు చేశాడు. ఇంకా మంచి ఫ్యూచర్ టాలెంట్ మంచి ఈజ్, చాలా వ్యక్తిత్వం, చాలా ఇదండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరి చాలా దయార్థ హృదయం అండి. ఎవరైనా సఫర్ అవుతుంటే హీ కాంట్ తీసుకోలేడు, వేరు చేయట్లేదు, హెల్ప్ చేయాలన్న నేచర్ అవుతుంది. అటువంటిది సడన్ గా ఈ లాస్ అనేది అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. హేల్ పర్సన్, ఇక అది డెస్టినీ, మనం ఏం చేయలేము దాన్ని. 90s కిడ్స్ చాలా మందికి కూడా ఆయన ఒక పర్సనల్ గా చిన్న ర్యాప్ అయిన అప్పట్లో వచ్చిన కొన్ని సినిమాలు కానీ టీవీలో రిపీటెడ్ గా చూడడం వల్ల కానీ మనసుకి అందరికి దగ్గర అయిపోయాడు బాగా. అది ఎప్పుడైతే విషయం తెలుస్తుందో చాలా మంది 90s సంబంధించిన చాలా మంది బాధపడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చాలా మంది తెలియకపోవచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వం కానీ చాలా మందికి అసలు బాగా క్లోజ్ అయిపోయి ఆయన ఫేస్ కట్ చూస్తే అది మన మనిషి అన్నట్టు అనిపించేటట్టు ఉంటారు. మన అనుకునే ఒకటి ఇదండి, వ్యక్తిత్వం కూడా అటువంటిదే. సరే ఇక చేయలేం, మన చేతుల్లో ఏం లేదు కదా, డెస్టినీ. ఉండుంటే ఇంకొక రకం ఉండేది, బట్ చాలా ఫ్యూచర్ అంటే అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది మళ్ళీ కెరీర్ రీబిల్డ్ చేస్తున్నారు. సార్ మీలానే ఇంకో వ్యక్తి కూడా అన్నగారిని తలుచుకోకుండా పడుకొని వ్యక్తి ఒకరు ఉన్నారు, ప్రసన్న కుమార్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఆయన గురించి చెప్పుకోవాలంటే ఈ టైం సరిపోదు, ఇంకో టైం. బాగా మా ఫ్యామిలీ అన్నా కానివ్వండి, నాన్నగారు అన్నా కానీ చాలా అసలు మాట పడినవాడు, ఎవరు ఏమన్నా కానీ అసలు మాట పడినవాడు.
అందరికీ కావాల్సిన, మా ఫ్యామిలీకే కాదు ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వ్యక్తి. అసలు తన గురించి తను ఆలోచించుకోడు, ఎదుటోడు ఎలా, వాళ్ళకి ఎలా ఏమన్నా ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్టా సాల్వ్ చేయటం. అలాగే అందరు కూడా ఆయన దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఒక ఆపద్ బాంధవుడు అనే యాప్ టైటిల్ అతనికి. రీసెంట్ టైమ్స్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారు. సో ఆయన తన సెల్ఫిష్ కూడా కాదు అసలు, ఆయన గురించి ఆయన ఆలోచించాడు, ఎదుట వ్యక్తి ఎలా మన దగ్గరికి వచ్చాడు, ఎలా సాల్వ్ చేద్దాం ప్రాబ్లం, ఇద్దరూ బాగుండాలి, అవతల వాళ్ళిద్దరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆ ప్రాబ్లంని నీట్గా సాల్వ్ చేసి అసలు ఇండస్ట్రీ గురించి మంచి గురించి ఆలోచించే వ్యక్తి అండి. చాలా అరుదు. సెల్ఫ్లెస్ అంటే సెల్ఫిష్ మోటివేషన్ ఏమి ఉండదు అతనికి. అది ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుంటే అందరు బాగుంటారు. మన ఈ రీసెంట్ క్రైసిస్ లో కూడా వచ్చింది కదండి, ఈ వేజెస్, ఈ టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో నిష్పక్షపాతంగా సాల్వ్ చేసుకుంటారు. అదండి బసవ తారకం హాస్పిటల్ గురించి చాలా మంది పేదవాళ్ళకి అండగా నిలుస్తుంది బసవ తారకం హాస్పిటల్, దాని గురించి ఏం చెప్తారు? బసవరామ తారకం అంటే అది ట్రస్ట్ అండి, ఇండో అమెరికన్ ఇది ట్రస్ట్. మా అమ్మగారు అసలు క్యాన్సర్తో కాలం చేశారు, క్యాన్సర్ వచ్చి కాలం చేశారు. సో అప్పుడు నాన్నగారు ఇది ఆయనకు ఆలోచన వచ్చింది, వై డోంట్ ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మనం పెడితే. సో అదొక ట్రస్ట్ కింద చేసి ఇండో అమెరికన్ ఒక ట్రస్ట్ లాగా పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. బసవరామ తారకం అమ్మగారి పేరు. సరే కాలక్రమేణా ముందు కోడలి శివప్రసాద్ గారు ఉండేవారు చైర్మన్ గా, దాని తర్వాత బాలకృష్ణ చైర్మన్ అయ్యారు. బాలయ్య చైర్మన్ వచ్చిన తర్వాత బాగా అసలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అసలు అది నాట్ ఓన్లీ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దానికి మంచి పేరు వచ్చింది. ఆయన కృషి ఎంతో ఉంది దాంట్లో. బాలకృష్ణ గారు దట్స్ ది అదర్ సైడ్ ఆఫ్ బాలకృష్ణ, ఆర్టిస్ట్ గా కాకుండా బాలకృష్ణ సంఘ సంస్కర్తగా, అంటే సమాజానికి సేవ చేసే ఒక వ్యక్తిగా ఆయన దాని గురించి చాలా కృషి చేశారు. విదేశాలకు వెళ్ళి ఫండ్స్ కలెక్ట్ చేయడం కానివ్వండి, అది ఇట్స్ నౌ #1 హాస్పిటల్ ఇండియాలోనే. చాలా మంది వచ్చి ఎక్కడ నయం కాకపోతే ఇక్కడ వచ్చి, అండ్ పేదవారికి కూడా ఫ్రీ ఇది ఉంది. ఇందాకన్నట్టుగానే ప్రపంచంలోనే ఫస్ట్ టైం 100 years బర్త్డే సెలబ్రేషన్స్ అన్నగారికి మాత్రమే జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? రీసెంట్ ఇప్పటిదాకా ఎవరికి, ఎంత పెద్దవాళ్ళకి కూడా 100 సంవత్సరాలు బర్త్డే సెలబ్రేషన్స్ అనేది జరగలేదు. మొట్టమొదటిసారి సీనియర్ ఎన్టీఆర్ గారికి సాధ్యమైంది. అది ఈజ్ అ ఫెనామినన్ అండి, ఈజ్ అ లిజెండ్. ఆయన ఊరికి ఇప్పుడు ఇందాక కూడా మీరు అన్నారు, ఆయన అందరూ ఆయన్ని దేవుళ్ళ చూసుకునేవారు, ఆయనలో దేవుడు చూసేవారు, ఆయనలో దేవుడిని చూసుకునేవారు అని. సో అది అందరికీ దక్కదు కదండి. ఇప్పుడు అందుకనే నేనంటాను ఆయన చాలా అదృష్టవంతుడు. ఇంతమంది అభిమానుల్ని, ఇంతమంది భక్తుల్ని పొందడం అనేది అది చిన్న విషయం కాదు. ఆయనంత పుణ్యం చూసుకున్నాడు, ఈ జన్మలో ఆయనకి అంతమంది ఫాలోవర్స్ ఉండరు, అంతే కదండి. సో అట్ ది సేమ్ టైం వీఆర్ ఫార్చునేట్. మేమెంత ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఆయనకి బిడ్డలం అయి పుట్టాం. సో అది 100 years కాదు, 100 years దాటినా ఇంకా స్టిల్ సెలబ్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అన్ని డికేడ్స్ వాళ్ళకి, అన్ని జనరేషన్స్ ప్రజలకి. మొన్న ఎవరో పోల్ కూడా పెట్టారు, CNN ఎవరు CNN ఐ థింక్ ది మోస్ట్ ఆఫ్ ద డికేడ్ అని, పర్సన్ ఆఫ్ ద డికేడ్ అని. ఆయనకు వచ్చిన ఇది ఎవరికి రాలేదు. హీ వాజ్ #1 అది దాంట్లో. సో నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్ లో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. అంటే దానికంటే మన ఖ్యాతిని నలుదిక్కులా వ్యాపింపజేసే మనిషి ఆయన. తెలుగు సినిమాని ఈరోజు తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసింది సినిమానే కాదు, అసలు తెలుగు జాతిని, తెలుగు జాతి అనేది ఒకటి ఉంది.
ఇదివరకు తెలుగు వాళ్ళు అంటే ఎవరు మద్రాసి వాళ్ళు. సౌత్ ఇండియా అంటే ఇడ్లీ సాంబారు మద్రాసీస్ ఏదో అనుకునేవారు. అసలు తెలుగోడు పేరే వచ్చేది కదా. అసలు తెలుగోడు ఒకడు ఉన్నాడు, తెలుగోడు వాళ్ళ ఖ్యాతిని తీసుకొచ్చింది ఆయన, అవును. ఎవరు కదా. నందమూరి కుటుంబ సభ్యుడిగా ఉండడం మీకు అది ఒక ప్రెజర్ లా ఉంటుందా లేదంటే ఒక లెగసీలా ఉంటుందా? ఇట్స్ నాట్ ప్రెజర్ ఏమైనా అంటే ఒక నందమూరి కుటుంబ సభ్యుడిగా ప్రెజర్ ఏమైనా తీసుకోవడం ఏమి ఉండదు? అదేం లేదు, ప్రెషర్ అంటూ ఏం లేదండి. బికాస్ మేము చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం, ఆయన చూస్తూ, సో ఆ ఇదే మాకు వచ్చింది. ఏదో ఫోర్స్డ్ ఇదే ఫోర్స్ ఫోర్స్డ్ ఇది ఉంటేనే కానీ ఆ ప్రెషర్ అనేది మేము ఫీల్ అవుతాం. అదంతా ఏం లేదు. జస్ట్ లైక్ ఆయన ఎలా ఉండేవారో మేము అలాగే ఉండటానికి ట్రై చేస్తున్నాం స్టిల్. అలవాట్లు కానివ్వండి, ఇది కానివ్వండి, ఆయన పెంపకంలో పెరిగాం. మా అమ్మగారు నాన్నగారి పెంపకంలో. సో వీడు ఆ ప్రెషర్స్ ఏం లేవండి. మేము అన్నీ చూసాం, అప్స్ అండ్ డౌన్స్, ఆయన అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసాం. అట్లా ఆయన ఎట్టా కష్టపడ్డాడో చూసాం. సో మాకు ట్రై టు ఆయనలాగా ఉండాలి అనేది మా ఇది. హీజ్ అవర్ రోల్ మోడల్. రోల్ మోడల్ అంతే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క జర్నీని, మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అలాట్. నా ఇది కూడా మీతో పంచుకున్నందుకు ప్రేక్షకులకు కానివ్వండి, మీకు కానివ్వండి, నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.